అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు మనం ఏ కాస్ట్లీ ఇంటికి వెళ్ళినా కానీ అనేక రకాలైన ఇంటీరియర్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు మన అమ్మమ్మలు జేజమ్మలు 4-5 తరాలు వెనక్కి వెళ్తే మన ఇళ్లలో ఎక్కడ చూసినా ఇత్తడి, రాగి, స్టోన్, వుడ్ ఐటమ్సే ఉండేవి. ఇప్పుడు కాలం మారింది, కల్చర్ మారిపోయింది. కానీ సికింద్రాబాద్ లోతుకుంటకు చెందిన వై కృష్ణమూర్తి గారు ఒకప్పటి పురాతన వస్తువులతో తన ఇంటిని మ్యూజియంగా మార్చేశారు. ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ చూడడానికి మనకి 2 కళ్ళు చాలవు. ఇదిగోండి, ఇదే వై కృష్ణమూర్తి గారు నిర్వహిస్తున్న హోమ్ మ్యూజియం. ఇదిగోండి, కృష్ణమూర్తి గారింటి నేమ్ బోర్డు చూసారా ఎలా ఉందో? ఒక పాత చెక్క మీద పేర్లు చెక్కి ఉన్నాయి. వై కృష్ణమూర్తి గారు, తర్వాత వైవి రమణ. వైవి రమణ అంటే కృష్ణమూర్తి గారి భార్య. ఆవిడ 8 ఏళ్ల క్రితం క్యాన్సర్తో మరణించారు. ఆ తర్వాత తన ఇంటినే ఆయన మ్యూజియంగా మార్చేశారు. లోపలికి వెళ్ళి ఈ వైకే యాంటిక్ హోమ్ మ్యూజియంలో ఉన్న వస్తువులేంటో, దీని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. ముందుగా ఇటు వెళ్దాం. మొక్కల్ని చూసారా? పెద్ద పెద్ద ఇత్తడి, అలాగే రాగి పెద్ద పెద్ద గిన్నెల్లో కూడా మొక్కల్ని పెట్టారు. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. బావిల్లో ఏమన్నా పడితే తీయడానికి వాడేవాళ్ళు ఇవన్నీ. కీస్ అవి పెట్టుకోవడానికి చూసారా? క్లీన్ హ్యాండ్స్, సేఫ్ హ్యాండ్స్ అని పెట్టారు. జాడీలు మనకి ఇళ్లల్లో ఇప్పటికి కూడా ఉంటాయి కదా, జాడీలు, ఆవకాయలు పెట్టుకునేవన్నమాట. వాటిని కూడా చక్కగా ఇక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ ఐటమ్స్గా వాడుతున్నారు. పెద్ద గంగాళంలో కూడా మొక్కలు పెట్టారు చూసారా? ఆహా, ఇవన్నీ కూడా మనం పిండి రుబ్బుకునేవి, పచ్చళ్ళు చేసుకునేవి. ఇసుర్రాయి, ఇసుర్రాయి తెలుసు కదా? నాకు తెలిసి నా చిన్నప్పుడు కూడా ఇసుర్రాయి మా నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళుగా చూశాను. పచ్చళ్ళు పిండి రుబ్బుకోవడానికి ఇప్పటికి కూడా రోలు, పెద్ద పెద్ద ఇసురాళ్ళు. ఇప్పుడైతే పెళ్ళిళ్ళకి వాడుతున్నారు కదా, మొత్తం పసుపు దంచడానికి డెకరేటివ్ ఐటమ్స్గా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇవన్నీ మన ఇళ్లలో వైద్యానికి, పచ్చళ్ళు, అప్పటికప్పుడు వంటగదిలో కూడా ఏమన్నా టకటక అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి, లేదంటే ఏమన్నా ఆకు రసాలు లాంటివి తీయడానికి దీన్ని వాడేవాళ్ళు, ఆకురాయి. ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్లో మనకు కనిపిస్తున్నాయంటే సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా నాకైతే నా బాల్యంలోకే వెళ్ళినట్టుగా అనిపిస్తోంది. చూడండి, సహజంగా అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు బుక్స్ చదువుతూ ఉంటారు కదా, ఇక్కడ అంతా ఓపెన్ లైబ్రరీ లాగా బుక్స్ పెట్టారు కూర్చోవడానికి, కాసేపు రిలాక్స్ అవ్వడానికి. చూసారా? ఈ యాంటిక్ మ్యూజియంకి ఇంకొక స్పెషాలిటీ ఉందండి. ఇక్కడ చాలా మ్యూజిక్ షోస్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి, గెట్ టుగెదర్స్ జరుగుతూ ఉంటాయి. మ్యూజిక్ లవర్స్ ఇక్కడికి వచ్చేసి ఎక్కువగా గ్యాదర్ అవుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ యాంటిక్ వస్తువులకి ఒక స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే వీటి నుంచి వచ్చేదే ఒక అందమైన మ్యూజిక్ ఉంటుంది, మనకు తెలిసిందే కదా. పెద్ద పెద్ద బిందెలు, మీకు కూడా నాకు తెలిసి మీ చిన్నప్పుడు ఇవన్నీ అమ్మమ్మ గారి ఇళ్లల్లో, నానమ్మ గారి ఇళ్లల్లో చూసినట్టు అనిపిస్తూ ఉండొచ్చేమో. కృష్ణమూర్తి గారి ఇంట్లోకి వచ్చాము అంటే మనం టైం మెషిన్లో అనేక తరాలు వెనక్కి వెళ్ళొచ్చు. కాసేపు కనుక కృష్ణమూర్తి గారితో మాట్లాడామంటే మనం మన పూర్వీకులతో మాట్లాడినట్టుగానే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు నేను చేయబోయే ఈ హోమ్ మ్యూజియం టూర్లో మీరు అనేక విషయాల్ని తెలుసుకుంటారు. మనం అనేక తరాలు అంటే మన పూర్వీకులు ఎలా బతికారు, వారు ఎంత ముందు జాగ్రత్తతో ఉండేవాళ్ళు, అలాగే వారు భవిష్యత్ తరాల గురించి ఎలా ఆలోచించేవారు, వారి ఆహార విధానాలు ఎలా ఉండేవి, మిగతా సమాజాన్ని వాళ్ళు ఎలా చూసేవారు, ఇలా అనేక విషయాలను కూడా ఈరోజు ఈ యాంటిక్ హోమ్ మ్యూజియంలోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఇళ్లల్లో, చాలా ఫంక్షన్స్లో కూడా మనకి ఇలాంటి యాంటిక్ వింటేజ్ వస్తువులు కనిపిస్తున్నాయి. వాటన్నిటిని ఎక్కడి నుంచో కలెక్ట్ చేసి ఫంక్షన్స్లో ఎక్కువగా వాడుతున్నారు. చూసారా ఎంత బాగుందో వై కృష్ణమూర్తి గారి ఇల్లు. దీన్నే ఇప్పుడు మ్యూజియంగా చేర్చారు కదా. చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయి వస్తువులు. అసలు నాకైతే చెప్పడానికి మాటలు లేవు. ఒక్కసారి రౌండ్ వేసి ఇవన్నీ ఏంటో చూద్దాం. డైనింగ్ హాల్ అనుకుంటా, అటు చూద్దాము. కృష్ణమూర్తి గారు ఇక్కడ ఉన్నారు, కానీ ఇవన్నీ ఒక్కసారి
అసలు ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారో తెలుసా? ఇవన్నీ దేశ విదేశాల నుంచి, మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, అలాగే వేర్వేరు దేశాల నుంచి కూడా వీటిని కృష్ణమూర్తి గారు కలెక్ట్ చేశారు. ముఖ్యంగా టర్కీ, అలాగే బాగ్దాద్, ఇరాక్, ఇలాగ రకరకాల కంట్రీస్ నుంచి వీటిని కలెక్ట్ చేశారు. ప్రతి దానికి ఇక్కడ చరిత్ర ఉంది. బాయిలర్స్ ఉండేవి ఒకప్పుడు ఇలాగే. అసలు దీన్ని మ్యూజియంగా మార్చడం అనేది ఒక అద్భుతమైన ఆలోచన అయితే, వీటిని అమర్చిన విధానం చూడండి ఎంత అందంగా, ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాయో, ఎంత నీట్గా, ఎంత కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఇవన్నీ. పాతకాలం నాటి వస్తువులతో ఇంటినే మ్యూజియంగా మార్చేశారు అంటే అసలు మన కల్చర్ అంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉంటే ఇంత మంచి ఆలోచన చేసి ఉంటారు. ఇదిగోండి ఏనుగు కృష్ణమూర్తి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆయన ఇంట్లోకి వెళ్ళొచ్చిన తర్వాత నాకైతే టైం మెషిన్లో ఎక్కడో 4-5 తరాలు వెనక్కి వెళ్ళొచ్చినట్టు అనిపించింది. నమస్తే కృష్ణమూర్తి గారు. నమస్కారం. ముఖ్యంగా మీతో పాటు మీ అద్భుతమైన ఆలోచనకి నేను నమస్కారం చేస్తున్న, ప్రణామం. చాలా సంతోషం. చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే నేను చూశాను మా అమ్మమ్మల ఇళ్లలో, నానమ్మల ఇళ్లలో కొన్ని వస్తువులు చూశాను. నిజంగా మా పిల్లలకైతే ఇవన్నీ తెలియదు. ఇప్పుడు మా ఇళ్లలో ఎన్ని ఉన్నాయి ఇలాంటివి అంటే పెద్దగా నాకు కొన్ని వేళ్ల మీద లెక్క పెట్టేవన్నీ. ఎందుకు మీకు ఇంత అద్భుతమైన ఆలోచన వచ్చింది? అది నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం. అది మా విలేజ్ పేరు సోమేశ్వరం. సో మా ఇంట్లో మా అమ్మగారు ఎప్పుడు వంటలన్నీ కూడా ఈ పాత గిన్నెలతో వండేవారు. ఇత్తడి, రాగి, కంచు, అది రాయి, మన రాచిప్ప అంటారు, రాచిప్ప, తర్వాత ఇనుము, అన్నీ అలాంటి వాటితో ఆ రోజులో ఈ ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ ఇవి ఏమి లేవు కదా. ఏమంటున్నా అన్నీ కానీ పాత్రలన్నీ కూడా మేము చెప్పినవే ఇలాగా. అని చేతను మాకు మొదటి నుంచి వీ హ్యావ్ గ్రోన్ విత్ దోస్ వెసల్స్. అది సో వీ ఎక్స్పీరియన్స్ దెమ్, యూనో దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ సైకి కదా. అది దాని చేతను అది అభిమానం ఉంటుంది కదా. నా ఫస్ట్ జాబ్ చెన్నై అనమాట. చెన్నైలోను అక్కడికి వెళ్ళి మా ఫ్లాట్ తీసుకుని మేము ఉన్నప్పుడు ఒక స్టేజ్లో మా మదర్ని కూడా ఊరి నుంచి తీసుకొచ్చేసి చెన్నైలో మా దగ్గర పెట్టుకుందాం అనుకుని మా ఊరు వెళ్ళి ఆమెను రమ్మని చెప్పాను, ప్యాక్ చేసుకోమని చెప్పాను. ఆవిడ బ్యాగ్లో 4 ఇత్తడి గిన్నెలు కూడా ప్యాక్ చేసుకుంది. అక్కడి నుంచి మీ ప్రయాణం మొదలైంది. లోపలికి వెళ్ళి ఇంకా తెలుసుకుందాం. ఎందుకంటే ఏ వస్తువు చూసినా దాని వెనక నాకు ఎన్నో కథలు కనిపిస్తున్నాయి, చరిత్ర కనిపిస్తుంది. ఆ చరిత్ర అంతా కూడా మీ మాటల్లోనే ఇప్పుడు నేను వినాలనుకుంటున్నాను. లోపలికి వెళ్దామా? ఖచ్చితంగా కృష్ణమూర్తి గారి ఈ ఇంటి వీడియో చూసిన తర్వాత ఎంతోమంది ఆయన్ని కలవడానికి వస్తారు. అలాగే ఈ ఇంటి గురించి ఇలాగే మేము కూడా వస్తువుల్ని కలెక్ట్ చేసుకోవాలనే ఆలోచనతో చాలామంది అయితే ముందుకెళ్తారు. కృష్ణమూర్తి గారు వీటన్నిటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకైతే వినాలని ఉందండి. సహజంగా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనకి అద్దం కనిపిస్తుంది కదా. ఈ అద్దం చూడండి, నాకు ముందు ఈ అద్దం గురించి చెప్పరు? ఇది పాత రోజుల్లో డ్రెస్సింగ్ టేబుల్. అవును, వాల్ మౌంటెడ్ అనమాట. అది దీంట్లో కావాల్సిన సామాన్ అంతా ఇందులో పెట్టుకునేవారు. దీంట్లో ఐటమ్స్ అన్ని పెట్టుకునేవారు అనమాట. పెట్టుకుని దివెందులో అన్ని ఇద్దరు పెట్టుకునేవారు లోపల. చూసారు కదా, లేడీస్ కదా ఎంతైనా. మేము ముందు నా కళ్ళన్నీ మిర్రర్ మీద పడ్డాయి. ఈ పాదుకలు ఎవరివండి? పాదుకలు పాతవండి. మరి ఇదివరకు ఋషులు వాళ్ళందరూ వేసుకు తిరిగేవారు కదా, పండితులు వాళ్ళందరూ ఈ లెదర్ చెప్పులు వేసుకునేవారు కాదు. జాతి పాదుకలతో తిరిగేవారు. అది కలెక్ట్ చేశారు అనమాట. ఇది పెట్రోమాక్స్ లైట్ అంటారు. ఇదివరకు ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో ఇది కదా. అవును, పెట్రోమాక్స్ లైట్ విలేజెస్ లో. అది హరికేన్ ల్యాంప్, దీపం లాంతరు. అది షిప్ ల్యాంప్. అది ఇవన్నీ చూప్దాన్ అంటారు. ఇది అంటే పాగలేసిన వాళ్ళు దాంట్లో ఉమ్మేసుకుంటారు. పాన్ తినే అలవాటు ఉండే వాళ్ళు పాత కాలంలో కొంతమంది వాళ్ళు. ఆ రోజుల్లో డబ్బాలు, ఇప్పుడైతే స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలు అన్నీ వచ్చాయి కానీ ఆ రోజుల్లో అన్ని కంచు డబ్బాలే ఉండేవి. అవును, ఇంట్లో ఓపెన్ అది కంచు డబ్బా అండి. ఏంటంటే ఆ రోజుల్లో ఇందులోనే మిరియాలు, ధనియాలు,
జీలకర్ర అవన్నీ ఇందులో వేసుకునేవారు అందరూ, పోపు సామాను అవన్నీ కూడా. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ డబ్బాలు, గ్లాస్ అంటే నిజంగా ఎంత బరువుగా ఉందో తెలుసా. దీపపు కుందులు ఇందులో ఇలాంటివి ఒత్తులు మన పూజ చేయడానికి ఒత్తులు పెట్టుకుంటారు ఇందులో. అది దీపం వెలిగిస్తారు కదా, అది కాటన్ ఒత్తులు అందులో పెట్టుకుంటారు పూజ దగ్గర. అది కూడా తూప్దాని ఆకు చివరిది, చిన్నది తూప్దాన. ఇవన్నీ అంటే అసలు చెక్కను కూడా వదలలేదు మీరు. అదే ఇది ఒక ద్వారబంధం యొక్క అవశేషం ఇది, అలా ఇది వాడాము అనమాట. ఇది రోకలి. అక్కడ బయట రోల్ ఉంది. అవును, రోకలి. అయ్యో, ఇప్పుడు అన్ని కూడా పెళ్లిళ్ళలో మనం పసుపు దంచే టైంలో మాత్రమే చూస్తున్నాం ఇలాంటివి. ఇది పచ్చడి బండ అంటారు. పచ్చడి చేసుకోవడానికి కూడా ఇంత అందంగా డెకరేటివ్ వస్తువులాగా తయారు చేయించే వాళ్ళ. అవును, నేను రోకలి బండ చూశాను కానీ. ఇవన్నీ ఏంటండి? ఇది అత్తర్ చేసేవారండి ఈ రోజుల్లో. ఇండియన్ పెర్ఫ్యూమ్ అత్తర్ ఉంటుంది కదా, అత్తర్ దీంతో చేస్తారు. అది ఇలాంటి వాటర్ ఏదో పోసించారు. అది కాదు, అంటే అత్తర్ సపోజ్ రోజెస్ తోటి చేద్దాం అనుకోండి, అత్తరి గులాబీ అత్తరి, ఇలాంటి దాంట్లో గులాబీ రేకులన్నీ వేసి కింద మంట పెట్టి దీనికి ఇక్కడి నుంచి ఒక పైపు, అది కూడా బ్యాంబూ పైపు, బ్యాంబూ తోటి చేసిన పైపు తీసుకొచ్చి ఇందులో చేస్తారు అన్నమాట. ఇందులో వేసి దీని కింద మంట పెడతారు. మంట పెడితే ఆవిరితోటి పాటు అత్తరు పార్టికల్స్ కొన్ని వచ్చి ఇందులోకి సెటిల్ అవుతాయి. ఇది కింద నీళ్ళలో ఉంటుంది. ఇది ఆ నీళ్ళకి మళ్ళీ కండెన్స్ అవుతుంది. మళ్ళీ అది తిరిగి దీని డిస్టిలేషన్ ప్రాసెస్ ఉంటుంది. చూసారా అత్తరు అనే దాన్ని ఎలా తయారు చేస్తారో. ఇదే దానికి ఏమో ఫస్ట్ ఉపయోగించేది ఇత్తడి, తర్వాత రాగి వస్తువులతో ఇవన్నీ చేస్తారు. ఇది మీ పూజ కదా అండి? పూజ. ఇది తలుపన్ని మేము మన హ్యాండ్ పెయింటింగ్ బ్లాక్స్ తోటి చేసింది. అవును, మన చీరల మీద వాటి మీద డైయింగ్ చేస్తారు కదా, ఆ ప్రింట్స్ అన్ని వీటితోటి చాలా చాలా డీటెయిల్డ్ వర్క్ చేశారు. నేను చాలా ఇంట్రికేట్ వర్క్ అవన్నీ ఇలాగ పెట్టాము అన్నమాట, అరేంజ్ చేశారు. వాటిని అసలు పూజ గదికి అంత చక్కగా అలంకరించారో మీరే చూడొచ్చు. కంకులతో దీన్ని ఒక తోరణం లాగా తయారు చేసుకున్నారు. వరి కంకులు మామూలుగా పక్షుల కోసం ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ చూడండి. అసలు అప్పట్లో వాటర్ పోయడానికి, అలాగే టీ కోసం వాడేవాళ్ళు కదండి మొఘల్స్ కాలంలో. వాళ్ళేమో చేతులు కడుక్కోవడానికి వాడేవాళ్ళు. రాజుల కాలంలోకి వెళ్ళిపోతున్నామండి. నిజంగా టైం మెషిన్ లేదు కానీ ఇలాంటి మ్యూజియంస్ లాంటివి మనల్ని ఆ రోజుల్లోకి, ఆ చరిత్రలోకి, ఆ తరాల్లోకి తీసుకువెళ్తున్నాయి. శివుడి గుళ్ళో గంట నంది ఉంది చూసారా? ఎక్కడి నుంచి తెచ్చారు ఇది? ఇది కలెక్షన్ అంతే, అక్కడక్కడ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవడమే అంతే. అసలు ఎంత అద్భుతం. అసలు వీటికి వెలగట్టగలమా? ఎంత బరువుగా ఉన్నాయో. ఇత్తడి. ఇది దీపలక్ష్మి అంటారు. దీపం పట్టుకున్న లక్ష్మి అమ్మవారు. అన్నమాట. ఇది ఏనుగు మీద దీపలక్ష్మి. ఇది రథం. దేవుడిని రథం మీద ఊరేగిస్తారు కదా, అలాగే ఈ దీపలక్ష్మిని రథం మీద ఊరేగిస్తున్నారు. ఆ రథం మీద ఏనుగు మీద ఆమె ఊరేగింపు. దీనికి చక్రాలు కూడా ఉన్నాయి చూడండి, ఎంత బరువు ఉందో. అసలు ఇదొక 3-4 కేజీలు ఉంటుంది. అమ్మో, అసలు ఇవన్నీ ఎప్పటివండి? నిజంగా 100 ఏళ్ల నాటివి, దేవుడు గుళ్ళల్లో ఉండేవి. అంత గొప్పతనం కూడా నాకు అసలు ఈ మ్యూజియంలో కనిపిస్తుంది. చెంబులు చూడండి, ఇత్తడి చెంబులు. ఇదేమో పోపులు పెట్టింది. పోపులు పెట్టే, ఇత్తడి పోపులు పెట్టే చూడండి. మన ఇళ్లలో ఇప్పుడు ఇవన్నీ ప్లాస్టిక్ కనిపిస్తున్నాయి కదా. ఆ రోజుల్లో అబ్బా, అంటే మనుషులు ఎంత ఖరీదుగా, ఎంత కాస్ట్లీగా బతికారో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఖరీదైపోయినాయి, అప్పుడు తక్కువే కదండి రేటు. దొరకవు అసలు. దొరికినా చాలా ఖరీదు. ఇది ఆ హారతి ఇచ్చాడండి, కుంభహారతి అంటారు. దీని మీద కర్పూరం పెట్టి పైన వెలిగించి హారతి వచ్చినప్పుడు ఇలాగ హారతి ఇస్తారు. కుంభహారతి, నక్షత్ర హారతి అని రకరకాల హారతులు. ఇది కుంభహారతి.
ఇప్పుడు ఇన్ని కలెక్షన్ ఉంది మీ ఇంట్లో, దేన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మీకు గుర్తున్నాయా? నాకన్నీ గుర్తున్నాయి. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు చెప్పండి. అంతేనా? 2 రోజులు పడుతుంది. ఇది అరబ్స్ దీంట్లో కాఫీ చేసుకుంటారండి. కాఫీ అరబ్స్ కాఫీ చేసుకునేది ఇది. ఇందులో కాఫీ పోసుకుంటే ఇత్తడిది, దానికి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో చూడండి. అవునవును. అది నిప్పులు మీద పెట్టారు, మళ్ళీ మంట పెట్టరు. నిప్పులు పెట్టి నిప్పుల పైన ఇది పెట్టి దీంట్లో నీళ్లు వేసి అందులో కాఫీ పౌడర్ వేసి వడగొట్టరు, ఇంకా ఫిల్టర్ చేయరు. అలాగే పై తేట చేసుకుని తాగుతారు. చూసారా, అరబ్ కంట్రీస్ వారు కాఫీలు ఎలా తయారు చేసుకుంటారు అనేది ఎంత చక్కగా వివరిస్తున్నారు. అంటే మనం వేరు వేరు దేశాల వంటల గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. పైగా మంట పెట్టకుండా నిప్పుల మీద తయారు చేసే దానికి, అది లిక్విడ్ కావచ్చు, టీ కాఫీలు లేదంటే ఏ వంటైనా ఎంత టేస్టీగా ఎంత హెల్త్ బెనిఫిట్స్తో ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు అర్థమవుతుంది కదా మన పురాతన కాలం వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఎందుకున్నారంటే ఇలాంటి వస్తువుల్లో వండుకుని తినడం వల్లే. అవును అవును, కరెక్ట్. అన్ని చూడండి అసలు, బకెట్లు, పెద్ద పెద్ద చెంబులు, ఆ ఇత్తడి క్యారేజీలు చూడండి. నేను స్టీల్ క్యారేజ్ చూసానండి, ఇత్తడి క్యారేజ్ ఫస్ట్ టైం. స్కూల్లో నేను స్కూల్కి తీసుకెళ్ళేవానండి క్యారేజ్. అట్లనా? సన్నగా పొడుగ్గా ఉంది అది. దాంట్లో మా అమ్మ కింద రైసు, మధ్యలో కూర, పైన పప్పు, ఆ పైన పెరుగు వేసి ఇచ్చేది అనమాట. ఇప్పుడు పిల్లలకి ఏం పెడుతున్నాను చెప్పండి. మీరు స్కూల్ ఏజ్లోనే 4 గిన్నెల క్యారేజ్ తీసుకెళ్లారు. అమ్మలందరూ కూడా ఆలోచించుకోవాల్సిందే. ఈరోజు నేను మా పిల్లలకి బాక్స్ పెట్టాను, కానీ 2 గిన్నెల్లోనే పెట్టాను. అంటే ఇప్పుడు పిల్లలు తినేది కూడా తగ్గిపోయింది చూసారా. అంతే, డబ్బాలో శాండ్విచ్ తీసుకెళ్తున్నారు. అవును, ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ కింద. ఇది పాల తప్పేలా అంటారు. ఇది సెంటర్లో ఉంది. ఇది పాలు తీసేవాళ్ళు, పాలు పితికిది అది. అంటే మా అమ్మగారికి పెళ్ళైనప్పుడు సారీ అన్నీ ఇస్తారు కదా, దాంతో పాటు మా తాతయ్య గారు ఆవును కూడా ఇచ్చారు. సో ఆమె భర్త ఇంటికి వెళ్తున్నప్పుడు ఎద్దుల బండిలో కూర్చుని వాళ్ళందరూ వెళ్తుంటే ఆవునేమో ఎద్దుల బండికి కట్టేస్తే అది వెనకాల ఆవు వచ్చేది. దాని తర్వాత దాన్ని కాసి పాలికాపు వాడు వెనకాల వాడు వచ్చేవాడు అనమాట. వచ్చి వెళ్ళగానే నెక్స్ట్ డే పాలు పితకడానికి వాళ్ళ ఇంట్లో గిన్నె ఉందో లేదో అలా అని మా తాతయ్య గారు మా అమ్మకి ఒక గిన్నె కూడా ఇచ్చారు. తప్పేల అంటారు, పాల తప్పేల. తప్పేల కూడా ఇచ్చారు. ఇది ఆ తప్పేల. చూసారా ఎంత అసలు పల్లెటూరి వాతావరణం అంతా మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత ఆమె మంచి చెడుల్ని ఎంత ఆలోచించి తల్లిదండ్రులు పంపిస్తారు అనేది ఈరోజు వై కృష్ణమూర్తి గారు చెప్పిన ఈ పాల గిన్నెలోనే కనిపిస్తుంది. అంటే వాళ్ళ అమ్మగారికి వాళ్ళ తాతయ్య గారు పెళ్లి చేసి ఈ పాల గిన్నెనిచ్చారు, ఒక ఆవునిచ్చారు. అంటే ఆవిడ ఎద్దుల బండిలో వెళ్తుంటే వెనక ఆవు వెళ్తుంది, మళ్ళీ ఆవుని సంరక్షించడానికి ఒక జీతగాడు, ఒక పాలెగాడు. అసలు ఎంత గొప్ప కుటుంబ వ్యవస్థ అండి మనది. నాకైతే నిజంగా కళ్ళ ముందు కదలాడుతున్నాయి మీరు చెప్తుంటే అవన్నీ. ఇది రాగి, ఇది నమ్కిన్ బాక్స్ అండి, స్నాక్స్ బాక్స్. ఊరికి వెళ్ళేటప్పుడు దీంట్లో పకోడీలు, బజ్జీలు, సమోసాలు అన్నీ తీసుకెళ్తారు ఇందులో వెళ్ళేటప్పుడు. ఇది చపాతీ బాక్స్. అదే ఊరికి వెళ్ళినప్పుడు రైల్లో అది వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళడానికి చపాతీస్. ఇది అన్నం తింటారండి ఇందులో అన్నం తింటారంట. ఎంత బరువుగా ఉందంటే కంచుది అనమాట. ఆ రోజుల్లో కంచులోనే తినేవారు అందరూ. కంచు అంటారు అది, బ్రాంజ్, ఇంగ్లీష్లో బ్రాంజ్, తెలుగులో కంచు. కాదండి, ఇంత బరువైన దాంట్లో అన్నం తిన్నారు అంటే ఆ తినే వ్యక్తులు ఎంత బలశాలులు అయి ఉండాలి నిజంగా. దీని నిండా అన్నము కూరలు కలుపుకొని. అంటే ఆ రోజుల్లో ఆజానుబాహులు కదా అప్పటి వాళ్ళు. ఆ రోజుల్లో ఒక ఐటెం ఒకేసారి తినేవారు. సపోజ్ రైస్ వేసుకుని అందులో పప్పు వేసుకుని ఒక తిన్నాం, పప్పు అయిపోయాక మళ్ళీ రైస్ వేసుకోవడం, మళ్ళీ పులుసు వేసుకుని తినడం. మళ్ళీ ఆయన చేతను ఒకటే ఐటెం ఒక గిన్నె ఉండేది అనమాట. ఆఖరిని ఇంత రైస్ వేసుకుని దాని నిండా పెరుగు వేసుకుని అది తినేసి మిగిలిన పెరుగు అంతా ఇలా తాగేసేవారు పెట్టుకుని. అది అది ఆ పెరుగులో నచ్చుకోవడానికి నిమ్మకాయ పెద్ద ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ ఉల్లిపాయ అది దీంట్లో కట్ చేసి ఇందులో పెట్టుకుని పైన పెట్టుకుని తినేవారు. ఇక్కడ దీనికి తగిలించుకుని
అవునా, అన్నాన్ని కూడా చూసారు కదా. నిజమే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. అంత భక్తిగా అంత శ్రద్ధగా అన్నం తింటేనే అది ఒంటికి పట్టి అది మనం కూడా బాగుంటాం. ఇప్పుడు ఎలా అన్నం తింటున్నామంటే అక్కడ టీవీ ఉండాల్సిందే ఖచ్చితంగా, సోఫాల్లో కూర్చుంటాము, ఏదో వెయిట్లెస్ ఒక కంచం ఉండాలి మనకి. అసలు చాలా రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ. ఇది ఇది మీ దీని గురించి మీకు ఏదైనా ఐడియా ఉందా? ఇదా, నేను కొన్ని ఇవి పెట్టుకుంటాను, జ్యువెలరీ వస్తువులు పెట్టుకోవడానికి. నా దగ్గర ఒక క్లాత్ లాంటి దాంతో చేసిన సంచి లాంటిది ఉంది. ఎందుకంటే కొంచెం రౌండ్ గా ఉండేవి జ్యువెలరీ పెట్టుకోవడం, బంగారపు వస్తువులు పెట్టుకుంటాను నేనైతే. కరెక్ట్. ఇది దీన్ని వడ్డాణం పెట్టి అంటారు. ఎందుకంటే నా దగ్గర కూడా వడ్డాణం ఉంది, అందుకే కొంచెం గుర్తుపట్టగలిగాను. చుట్టూరా పెట్టుకుంటారు దీని. ఇంత నెక్లెస్లు గొలుసులు అన్ని దీని చుట్టూరా పెడతారు. ఇందులో గాజులు, రింగ్స్, దుద్దులు అన్నీ ఇందులో పెట్టుకుంటారు. పెట్టుకుని తర్వాత తీసుకెళ్ళచ్చు అనమాట. అంటే ఇది మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా వాళ్ళు సేఫ్గా ఎక్కడొక పెట్టుకుంటారు. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇవి దీంట్లో సర్దుకుని ఒక పెట్టెలో పెట్టుకుని వెళ్తారు. పెళ్ళి అయిపోయాక ఈ నగరాన్ని తీసి రాత్రి ఎలాగా పెట్టెలో పెట్టే పట్టుకుపోతారు. ఎక్కడో పట్టుకుంటారు, పెట్టె ఎక్కడో ఉంటుంది. అతను పెళ్ళంతా అయిపోయాక నగలన్నీ తీసి ఇందులో సర్దుకుని ఈ పెట్టిని తరగడా కింద పెట్టుకుని పడుకునేవారు. అవును, నిజమే. విలువైన బంగారం లాంటి వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఫ్లాట్గా చేశారు. విలువైన వస్తువులనే వాడేవాళ్ళు. చూసారా, చాలా బాగుందండి. ఇప్పుడు వడ్డాణం కొనడం అంత ఖరీదైపోయింది, ఇప్పుడు ఈ జ్యువెలరీ బాక్స్ కొనడం కూడా. ఇదేమో భగవద్గీత పెట్టుకోవడానికి. అమ్మ, ఇది ఒక్కటి ఉంది నా దగ్గర. ఇది లస్సీ చేసుకోవడానికి ఉంది. లస్సీ చేసుకోవడానికి కూడా ఒక మజ్జిగ లస్సీ చేసుకోవడానికి. అవును, చిలుక్కోవాలి కదా, చిలుకుంటే బయట పడిపోతుంది. జాతి పడకుండా ఇది నెక్ కింద అడ్డొస్తుందన్నమాట, కింద పెట్టుకుని తిప్పుకుంటారు. అప్పట్లో ఇవి ఇలా పోసుకోవడానికి ఈ వీలుగా ఉంటుంది. చూసారా, స్లాంటింగ్ పెట్టారు, హాయిగా పోసుకోవచ్చు. అప్పట్లో ఇవన్నీ చేతి వృత్తుల వాళ్ళే చేసేవారు కదండి. అవన్నీ వాళ్ళే అంతే. అప్పుడు మాస్ ప్రొడక్షన్, మిషన్ ప్రొడక్షన్ లేదు కదా. ఇవి సోల లాంటివి అంతేనా? బియ్యము అంటారు, బియ్యం కొలుచుకుంటారు, మెజర్మెంట్స్ కి బియ్యంకి వాడేవి. ఇది పుట్టు మేకర్. కేరళ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు పుట్టు. మన ఇడ్లీ చేసుకుంటారు కదా మనము. కేరళ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పుట్టు తింటారు. అది పుట్టు అంటే దాన్ని రైస్ ఫ్లవర్ తోటేను కొబ్బరి కూరతో రెండు కలిపేసి దీంట్లో కుక్కుతారు. ఓకే, కుక్కి దీంట్లో రైస్ నీళ్లు పెట్టి బాయిల్ అవుతున్నప్పుడు పైన పెడతారు. ఆ స్టీమ్ లోపలికి వెళ్ళి అది కుక్ అవుతుంది. ఏంటండి ఇంత పెద్దది? ఇది బిర్యానీ సర్వింగ్ అండి. బిర్యానీ కోసం కూడా ఒక పెద్ద పాత్ర. అదే మాది బిర్యానీ. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లో కనిపిస్తున్నాయి ఇలాంటివి. ఇందులో పైన బిర్యానీ పెట్టేసి కిందేమో నిప్పుల పళ్ళెం ఒకటి పెడతారు, వేడిగా ఉంటుంది. ఇది వాటర్ బాటిల్. ఇదివరకు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు నీళ్లు ఇలాగే తీసుకెళ్ళేవారు. అవునా, ఇది మట్టిది కదా. ఇది జింక్. అంటే నేను ఈ కలర్ చూసి కోటింగ్. జింక్ చాలా ఒంటికి చాలా మంచిదండి. మనకి జింక్ మినరల్స్ కావాలి. మళ్ళీ దానికి ఒక డెకరేటివ్ పట్టుకోవడానికి మనం డెకరేషన్ అని మాట్లాడుతున్నాం కానీ అప్పుడు అంత కంఫర్టే అండి. ఏది చేతికి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుందో అదే. ఇది బిందె, రాగి బిందె. ఇది కంచు. ఎత్తండి. అమ్మో, చాలా బరువు ఉంది. ఒక చేతితో ఇంత బరువుగా కంచు చాలా బరువు ఉంటుంది. ఇది దీంతో పొంగల్ చేసుకుంటారు తమిళియన్స్. పొంగల్ నాడు పొంగల్ ఇందులో చేస్తారు. ఇయ్యం పాత్ర అంటారు అది. ఇవన్నీ ఇది స్టీమర్. అంటే మనం వండుకోవడానికి స్టీమ్ రైస్ నీళ్ళతో బాయిల్ చేస్తాం కదా, బాయిల్ కాకుండా స్టీమింగ్ అనమాట. అవును, ఇప్పట్లో అన్ని మోమోస్ అవి ఇవి చేయడానికి కూడా వాడుతున్నారు. ఇడ్లీ అది దీంట్లో పెట్టి నీళ్లు వేసేసి ఆవిరి వస్తుంది. దీంట్లోకి ఉంది. దీంట్లోకి వస్తే రైస్, పప్పు ఎదిగా వస్తుంది, పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఇది ఈ గిన్నెలో పెట్టుకోవాలి. దీనికి లోపల చిల్లులు ఉన్నాయి, చూసారా? చిల్లులు ఉన్నాయి.
ఆ చిల్లుల్లోంచి ఆవిరి వస్తుంది పైకి. అంటే ఇప్పుడు పప్పు వండుతున్నారు చూసారా, కుక్కర్, పప్పు వండే కుక్కర్ ఆ టైప్ లో అనుకుంటా. అది ఇప్పుడు ఉన్నది ప్రెషర్ కుక్కర్. దీంట్లో ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ వల్ల కుక్ చేస్తుంది, అది మంచిది కాదు. ఇది నార్మల్ ప్రెషర్లో వండుతారు దీన్ని. ఇది ఇత్తడి రాగి అండి? ఇది ఇత్తడి. కొంచెం కలర్ డిఫరెన్స్ పెట్టారు అనమాట. కొంత కలర్ డిఫరెంట్ గా ఉండేసరికి నాకు డౌట్ వచ్చింది. వామ్మో, అసలు ఏంటి ఆ రోజుల్లో ఎంత అద్భుతమైన వస్తువులు వాడారు, ఎంత రుచికరమైన భోజనాలు చేశారు వాళ్ళు, అందుకే అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఈ గరిటెలు చూసారా, చిల్లుల గరిటె, ఎన్ని రకాల గరిటెలు ఉన్నాయో చూడండి. కృష్ణమూర్తి గారు ఖచ్చితంగా వీటన్నిటి గురించి కూడా మనకి స్టోరీస్ చెప్తారు. ఇది పూల సజ్జ అండి కదా? మా ఇంట్లో ఇవన్నీ స్టీల్ ఉన్నాయి. గుడికి వెళ్తే దీని నిండా హారతి కర్పూరం, అగరవత్తులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, తామలపాకులు, ఒక్కలు ఇవన్నీ ఇందులో పెట్టుకు వెళ్ళేవారు. ఇవన్నీ టిఫిన్ క్యారేజ్. టిఫిన్ పొద్దున్న పొలాలకి వెళ్ళేవాళ్ళు. ఇందులో రైస్ పెట్టుకుని పైన కొంచెం ఊరగాయ అది ఇది పెట్టుకుని వెళ్ళి అక్కడ తినేసి వచ్చి. ఐరన్ బాక్స్ చూడండి, చాలా మంది కొంతమంది ఐరన్ చేస్తూ ఉండగా నేను అది చూశాను. ఇనుప అలాగే ఇత్తడి కలిపిన ఐరన్ బాక్స్, పైన స్టవ్ కదండి, స్టవ్ కుంపటి, అది కిరోసిన్ స్టవ్. yes, ఇది బొగ్గులు కుంపటి. అవును, బొగ్గులు వేసుకుని కుంపటి ఇది. అవును, అవన్నీ ఇదేమో బూలుమోకుడు. ఇది దాని పక్కనే ఆయిల్ కంటైనర్ అనమాట. దాని పక్కది కొంచెం బియ్యం కొంచుకునేది, కొంచెం అంటారు. ఇదిగోండి ఇక్కడ చూసారా దేవుడి పూజా వస్తువులు ఎన్ని ఉన్నాయో. అది పైన ఆ పైన అన్ని హారతి ఇచ్చుకునేవి. పక్కన ఉన్నవి ఇలాయి బుడ్డ అంటారు. ఇలాయి బుడ్డ అంటే కిరసనం ఆయిల్ అనమాట. ఇప్పుడు ఇదంతా ఏంటి, మీ కిచెనా కృష్ణమూర్తి గారు? అదంతా కిచెన్ అండి. ఇది కౌంటర్, ఇది కూడా ఎగ్జిబిషన్. అదంతా కిచెన్. అబ్బా, మీ కిచెన్ నిండా. నేను ఈ మధ్య కాలంలో మా సొంత ఊరికి వెళ్ళినప్పుడు మా పిన్నిల ఇళ్ళు ఇవన్నీ ఏది చూసినా గానీ అన్ని స్టీల్ వస్తువులు, వెండి వస్తువులు కొన్ని ఎక్కడో పైన వరుసల్లో కనిపించాయి. రోజువారీకి వాడుకోవడానికి మాత్రం ఎక్కువగా స్టీల్ వస్తువులే కనిపించాయి. అంటే పల్లెల్లో కూడా ఈ రోజు ఇవి వాడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎవరు వాడట్లేదండి. మెయింటెనెన్స్ కష్టం అంటారు. అవును, ఇవన్నీ ఈజీగా ఉంటుంది. ఇవన్నీ ఇంత మోయాలి, పైగా వండడం ఇబ్బంది. ఇప్పుడు అన్ని గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి. అసలు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో వంటలకి వాడినవే. ఇది ఇడ్లీ పాత్ర. అది కుడుములు, విఘ్నేశ్వరుడు సవితికి చేస్తారు కదా. అవును, కుడుములు ఇందులో పెట్టుకుంటారు. బాగుందండి. ఇది చేస్తే స్టీమ్ వస్తుంది ఇందులో. కుడుములు చేయడానికి కూడా అసలు ఏది ప్రతిదీ కూడా ఇనుము తర్వాత రాగి వస్తువులను ఎక్కువగా వాడారండి ఆ రోజుల్లో. ఇదేంటి? అది సమావర్. సమావర్ అంటే నేను చెప్పి కంట్రీస్ లైక్ ఇరాన్, ఇరాక్, టర్కీ, జోర్డాన్, సిరియా, రష్యా ఇవన్నీ టీ ఇందులో చేసుకుంటారు. ఇది వాటర్ బాయిలర్ బేసికల్గా. అది టీ కెటిల్. అదే ఇడ్లీ పాత్ర. ఇది ఇడ్లీ పాత్ర. నేను ఇందాక చూసింది కుడుముల పాత్ర, ఇది ఇడ్లీ పాత్ర అంట. చూస్తానండి, ఇడ్లీ ప్లేట్స్ ఎలా ఉన్నాయో చూడాలనిపిస్తుంది నాకు. ఎంత పెద్ద పెద్ద ఇడ్లీలో చూసారా, ఒక్కొక్కళ్ళు ఒక 4 ఒక ప్లేట్ తినేవాళ్ళేమో ఇడ్లీలు ఆ రోజుల్లో. సైజ్ చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో ఈ ఇడ్లీవి. ఇది ఇడ్లీ షేప్ కూడా దీన్ని చాలా బ్యూటిఫుల్గా ఇలా చేసేది కదా. దీనికి ఒక అపార్ట్ ఫ్రమ్ ది ఎస్థెటిక్స్ అండ్ బ్యూటీ దర్ ఇస్ అ ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది అప్ టు హియర్, ఇక్కడ పైన ఈ అంశం అనమాట వాటర్ ఏమండి. ఇక్కడ ఉంది కదా, ఇది లోపల ఇది ఉంది. దీంట్లో ఫస్ట్ ప్లేట్ పెట్టడం, తర్వాత ఇక్కడ ఇది వచ్చేటప్పుడు దానికి సెకండ్ ప్లేట్ పెట్టాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇడ్లీ ఉడకడానికి స్టీమ్ ఉంది కదా, ఈ పైన ఉన్న ఉడకడానికి కూడా ఇక్కడ స్టీమ్ ఉండాలి కదా, అందుకని ఈ డోము.
చూడండి ఆ చేతి వృత్తుల వారు అసలు ఎంత అద్భుతంగా ఎన్ని రోజులు కష్టపడి ఇలాంటివి తయారు చేసి ఉంటారు కదా. ఇప్పుడు అన్నీ కూడా స్టీల్ వచ్చేసాయి, రాతెండ్ వచ్చాయి, నాన్ స్టిక్ వచ్చేసాయి. ప్రెషర్ కుక్కర్లోనే ప్లేట్ పెట్టేస్తున్నారు ఇప్పుడు. అవును, ఇంత ఇత్తడి దాంట్లో మనం ఇడ్లీలు చేసుకొని తింటే మన ఆరోగ్యం ఎంత బాగుంటుంది. ఎంత పెద్ద పెద్ద ఇడ్లీలో ఈ రోజుల్లో మనం ఒక్క ఇడ్లీ 2 ఇడ్లీతోనే ఇంకా ఆపేస్తున్నామండి. ఇక్కడ ఇందాకటి నుంచి ఈ డైనింగ్ టేబుల్ కింద ఉన్నది ఏంటిది? ఇది ఇంత పెద్ద, ఇది చాలా పెద్ద గంగాళం అండి. ఇది గంగాళమా? ఇది గంగాళము. ఇది 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 అంతా కలిపి 53 కిలోస్ వెయిట్ అనమాట. ఇది నాబ్ ఒకటే చూసారా, నాబ్ ఒకటి 4 కిలోస్ కింద నాబ్ ఉంది. ఇది నాబ్ ఒక్కటే 4 కిలోస్ అంట. ఈ నాబ్ ఒకటి 4 కిలోస్. దీనికి చూసారా ఈ రింగ్స్ ఉన్నాయి. అవును, 3 కిలోస్ ఈచ్ రింగ్. కృష్ణమూర్తి గారు, ఇది ఎన్నేళ్ల క్రితం అంటారు? ఇది ఒక 100 ఇయర్స్, 100 ఏళ్ల క్రితంది. ఎందుకు చేయించారంటారు అసలు ఇది? అంటే దీని పర్పస్ ఏంటంటే ఆ రోజుల్లో జమీందారులు మంచి మూతబరు రైతులు వాళ్ళను వరి వేసేటప్పుడు ఈ ముందర ఆకుమడిని వేస్తారు, ఒక నర్సరీ లాగా. ఆ నర్సరీ ఒక 6 ఇంచెస్ 8 ఇంచెస్ వచ్చాక తీసేసి పొలంలో ఊడుస్తారు. దట్స్ హౌ. సో ఈ బియ్యపు విత్తనాలు ముందు ఆకుమడి వేసేటప్పుడు ఒక 12 అవర్స్ నానాలి నీళ్ళలో. సో దీంట్లో నానబెట్టేవారు వాళ్ళు. చూసారా, విత్తనాలు నానబెట్టడానికి ఇంత పెద్ద పెద్ద గంగాళాలను ఉపయోగించే వాళ్ళంట. అంటే ఆ రోజుల్లో ప్రెస్టేజ్. ఊళ్ళో ఉన్నారు అనుకోండి, ఊళ్ళో రెడ్డి గారు హీ వాంట్ టు మేక్ ఏ గంగాళం, వాడు మా ఆర్టిజాన్ దగ్గరికి వెళ్ళి నాకు గంగాళం చేసి పెట్టరా అంటారు. సరే ఏ సైజ్ చేయమంటారండి. ఈ మధ్యన ఎవరికైనా చేసావా మన ఊళ్ళో ఎవరికైనా అంటారు, మన అది చౌదరి గారికి చేశానండి అలా. సరే ఎంత పెట్టి చేసావన్నవాడు. ఆమె ఒక 40 కిలోల్లో చేసామండి, మంచి షేప్. అది 40 కిలోలు ఆడితే నాకు 50 కిలోలు వచ్చాయి. అలాని పెద్ద షేప్ పెట్టి బాగా చేసి ఇలా. ఆ రోజుల్లో కాంపిటీషన్ ఊళ్ళో రెడ్డి గొప్ప వాళ్ళ ఇంట్లో 50 కిలోల గంగాళం ఉండేది అని చెప్పుకుంటారు ఊళ్ళో అనమాట. ఆ రోజుల్లో యువర్ స్టేచర్ ఆర్ ప్రెస్టేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్యూ థింగ్స్ లైక్ ది గంగాళమ్స్. ఆవులు ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఎద్దులు ఉన్నాయి, అవి దట్ ఈస్ ది మెషర్. అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్లో అవి దట్ వాజ్ నాట్ ఏ మేజర్ ఇష్యూ. అదే అంటే గుర్ర బండి ఉందా, ఎడ్ల బండి ఉందా, ఎక్కడికైనా పెడితే గుర్ర బండిలో వెళ్ళి ఇవ్వడైనా. కాదండి, ఆ రోజుల్లో చేతి వృత్తులు చేసే కంసాలీలు, వడ్రంగులు అందరికీ ఎంత విలువ, ఎంత గౌరవం ఉండేది కదా. ఇది మీరు ఎక్కడి నుంచి కొన్నారు, తీసుకొచ్చారు, కలెక్ట్ చేశారు? ఇది నేను విజయవాడలో తీసుకున్నానండి. ఒకళ్ళ పక్కన ఒక విలేజ్ నుంచి ఎవరో తీసుకొచ్చి వాళ్ళ చుట్టాలు విజయవాడలో పెట్టి అమ్మేయడానికి తీసుకొచ్చారు అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను మా వాళ్ళందరితో, ఎక్కడన్నా పాత వస్తువులు చూస్తే వెళ్ళాలి. సో విజయవాడ, నేను బాంబేలో ఉండేవాడినప్పుడు విజయవాడ పెళ్ళికని పెడితే మా మేనల్లుడు వచ్చి, మామయ్య గారు మా ఫ్రెండ్ ఇంట్లో గంగాళం బయట పెట్టారండి. నేను అడిగితే ఏమో షామీనా వాళ్ళకి ఇచ్చేద్దాం, అమ్మేద్దామని వాళ్ళు బేరం ఆడుకుని బయట పెట్టారు. వాళ్ళు వచ్చి ఏదైనా తీసుకెళ్ళిపోతారు తప్పదు. వాళ్ళందరూ వస్తేనే పరిగెట్టి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి, ఏంటి వాళ్ళకి ఏమి ఇస్తారో దానికి నేను ఇంకా రెట్టి ఇస్తాను, నేను తీసుకుంటానంటే అప్పుడు వాళ్ళు ఇస్తానన్నారు. సరే ముందు నా దగ్గర డబ్బు అడ్వాన్స్ ఇచ్చేసి బండి వెహికల్ తీసుకెళ్దామని వెళ్ళి బండి వస్తే ఇవ్వరన్నారు. ఏంటి ఇప్పుడే కదా మరి బేరం ఆడేసుకున్నాం వెళ్ళామంటే, లేదు మా పెద్దామంది మా మనవాడు చెప్తాడు, ఈయన బాంబే నుంచి వచ్చి ఇది చూసి కొనుక్కుని మళ్ళీ బాంబే తీసుకుపోతారంటున్నాడు, చేత ఇందులో ఏదో ఉంది మనకి తెలియదు, చేత ఇవ్వద్దు. ఇంత చరిత్ర ఉందన్నమాట దీని వెనక, ఇంత జ్ఞాపకాలు, ఇంత స్టోరీ ఉందంటే వాళ్ళు బయట పెట్టిన దాన్ని మొత్తానికి కొనేసి కృష్ణమూర్తి గారు ఇక్కడ మనకి మ్యూజియంలో పెట్టి మనకి చూపిస్తున్నారు. ఒకసారి మీ కిచెన్లోకి వెళ్దామా? బాగున్నాయండి అన్ని. అయ్యో, వంట పాత్రలు కూడా చూడండి ఎంత ఇత్తడి వస్తువులు, రాగి భలే హ్యాంగ్ చేశారే చక్కగా. ఏం వండుకున్నారు ఈరోజు మీరు? ఈరోజా ఇక పప్పు చేశారు, పెసరపప్పు.
పెసరపప్పు, ఇదిగోండి బియ్యం నానబెట్టారు, రైస్ పెట్టారు. ఇప్పుడు వేడివేడిగా తిందామని అది పెట్టారు అనమాట. చూడండి కూరలు. ఇది టీ గిన్నె, కాఫీ టీ చేసుకోవడానికి ఇత్తడి దాంట్లోనే. దాంట్లోనే మీరు అన్నీ ఇంకా ఇత్తడి రాగి వస్తువులే వాడతారు రోజువారీగా. ఇదేమో మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు. ఇత్తడిది ఇది కంచు. ఇది కంచువా? ఇది ఏదైనా దంచుకోవడానికి. అమ్మో ఎంత బరువుగా ఉన్నాయో, ఏ వస్తువు చూసినా. రసం పొడి ఏదైతే రసం పట్టుకున్నప్పుడు రసం పొడి చేసుకోవడానికి ఇందులో మిరియాలు అన్నీ వేసుకుని దంచుకుని వేసుకోవచ్చు. నేను కూడా ఒక మెటల్ దాంట్లో దంచుతానండి. ఇలాంటివన్నీ కొనుక్కోవాలనుకుంటున్నాను నేను కూడా. అదే ఇదేమో కాఫీ ఫిల్టర్. ఇది కాఫీ ఫిల్టర్. మా ఇంట్లో స్టీల్ది ఉంది. అది కాఫీ ఫిల్టర్. డికాషన్ కూడా ఉంది. డికాషన్ కూడా ఉంది. కాఫీ కావాలి, ఎంత టేస్టీగా ఉంటుందో. అవునా? ఇది కాఫీ తాగుతారు. దబరా సెట్ అంటారు. దబరా సెట్ అంటారా దీన్ని? ఎక్కువగా మనం తమిళియన్స్ ఇలా తాగడాన్ని చూస్తూ ఉంటాము. దబరా సెట్ అంటారంట దీన్ని. ఇది కూడా ఇత్తడిది. అమ్మయ్య, ఇవి మాత్రం కొంచెం ఎక్కువ వెయిట్ లేవు. అంటే తమిళియన్స్ అది ఎంగిలి ఇలాగా నాలుగు ఖర్చుకోరు, ఇలా తాగరు, అలా తాగుతారు. జాతం వేడిగా ఉంటుంది కదా, ముందు ఇందులో పోసుకుని ఇది చల్లారాక కొంచెం ఇందులో పోసుకుని అలా పైనుంచి పోసుకుంటారు. కూర గిన్నెలు చూడండి ఎంత బరువుగా ఉన్నాయో. ఇవన్నీ ఎక్కడవండి మీకు? మీరు అమ్మగారు 4 ఇత్తడి గిన్నెలు తీసుకొని బయలుదేరారని చెప్పారు. ఉన్నాయా ఇందులో అమ్మగారు తెచ్చినాయి ఎప్పటివి? ఇవన్నీ పప్పులు పప్పులు వేసుకోవడానికి అమ్మగారు తెచ్చినవి అప్పట్లో. కందిపప్పు, పెసరపప్పు, అన్ని పప్పులు అన్నీ. అన్ని చూసారా? అసలు బిందెలు ఎంత బాగుంది కృష్ణమూర్తి గారి ఇది వంటగది. కూరలు అవన్నీ వండుకొచ్చండి. ఇది ఇంట్లో కంచు. ఇది ఏమన్నా నూరుకోవడానికి కిచెన్ లో కూడా పెట్టుకున్నారు. అక్కడ కూడా బయట ఉంది. ఇది రాతి. ఇది ఇది పోపులు. ఇది ఇనుము. ఇనుము ఇది వరకు అంటే మనకి ఇప్పుడు మనకి వంట ఎలా చేస్తారు కామన్ ఫ్యామిలీ జనరల్గా? ఇప్పుడు స్టీల్ గిన్నెల్లో బట్టి మోస్ట్ ఆఫ్ దమ్ ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్లో 3 డబ్బాలు ఉంటాయి. ఓ దాంట్లో రైస్, ఓ దాంట్లో పప్పు, ఓ దాంట్లో కూర, లేకపోతే మీట్ అది పెట్టుకుంటారు. 3 విజిల్స్ వరకు దింపేసి పోపులు పెట్టుకుంటారు. సో అరగంటలో అయిపోతుంది. సో ఇమాజిన్ 150 years బిఫోర్. అప్పుడు దెర్ ఆర్ నో గ్యాస్, దెర్ ఆర్ నో ప్రెషర్ కుక్కర్స్, బట్ హౌ దే యూస్ టు కుక్ ఫుడ్? ఎక్కువ ఈ కుంపట్లలో వాటిలో వాడేవాళ్ళు. కుంపట్లో కట్టె పొయ్యలు వాడు. బట్ దేంట్లో వండుకునేవారు వాళ్ళు? ఇవే ఇత్తడి రాగి వస్తువులు, ఇనుము. అలా కూడా దానిలో కాకుండా ఆ రోజుల్లో ఈచ్ ఐటెం ఒక డెడికేటెడ్ వెసల్లో వండుకునేవారు. ఇప్పుడు రైస్ ఉందనుకోండి, ఇత్తడి గిన్నెలో వండుకునేవారు. పప్పు కంచు గిన్నెలో. అది ఇప్పుడు పులుసులు అవి చింతపండు అవి అది వండుకునేటప్పుడు రాచెప్పలో వండుకునేవారు, రాయిలు. అది తర్వాత డీప్ ఫ్రైయింగ్, పకోడీలు బజ్జీలు ఏదైనా వేసుకున్నప్పుడు ఐరన్ కడాయి, దాంట్లో వండుకునేవారు. గ్రేట్ అండి అసలు. అలాగా నీళ్ళేమో రాగి పాత్రలో పెట్టుకునేవారు. పెరుగు అది కుండ పాత్రలో పెట్టుకునేవారు. సో ప్రతిదానికి ఒక డెడికేటెడ్ వెసల్ ఉండేది అనమాట. అంటే దానికి హెల్త్ రీజన్ ఏంటంటే, సపోజ్ బ్రాస్ ఉందనుకోండి, బ్రాస్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. మనకి జింక్ మినరల్స్ కావాలి ఎవరి రోజు. అవును, కాపర్ మినరల్స్ అది అందులో వండుకుంటే అన్నంతో పాటు మనకి జింక్ మినరల్స్, కాపర్ మినరల్స్ ఫుడ్ తోటి వస్తాయి మనకి. అలాగే రాచెప్పు ఉందనుకోండి, మల్టీ మినరల్స్. ఏ మినరల్, గోల్డ్, సిల్వర్, ఏ మినరల్ కావాలన్నా రాయిలోంచి కదా వస్తుంది. చేత రాయిలో ప్రతి దాంట్లోనూ మినరల్స్ ఉంటాయి, ఏదో రకం మినరల్స్. చేత రాచెప్పులో మనం వండుకున్నప్పుడు మల్టీ మినరల్స్ అన్నీ కూడా మనకి ఫుడ్లోకి ఇచ్చి మనకి శరీరంలోకి వస్తాయి. అలాగే ఐరన్లో వండుకున్నప్పుడు ఐరన్ మన బ్లడ్కి ఐరన్ కావాలి కదా, అని చేత ఐరన్ మినరల్స్ వస్తాయి మనకి వండుకుంటే. అందుకని ఆ రోజుల్లో ఒకవేళ ఈ రకరకాల పాత్రలో వండుకి తింటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ టేకింగ్ మల్టీ మినరల్ పిల్ ఎవ్రీడే.
చూసారా, మనకి మన వంటగదే మన వైద్యశాల అని మనం మాట్లాడుకుంటున్నాం కానీ అంటే అందులో వాడే మసాలా దినుసులు వాటి గురించి మాట్లాడుతున్నాము. కానీ అసలు మనం ఎలాంటి పాత్రల్లో వండుకుంటున్నాం, ఎలాంటి వాటిల్లో వండుకుని తినాలనే దాని గురించి మాత్రం డిస్కషన్ చేయట్లేదు. కృష్ణమూర్తి గారు నిజంగా కళ్ళు తెరిపిస్తున్నారండి ఈరోజు మీరు మాకు. అసలు జల్లెడ కూడా చూసారా, ఇత్తడి జల్లెడ. అవును, ఇక నుంచి కనీసం ఒక్కొక్క వస్తువునైనా మార్చుకుని వెళ్లాల్సిందే మనం వంటగదిలో. అన్నం వండుకునే పాత్ర మార్చాలి ఫస్ట్, తర్వాత కూర గిన్నె ఒకటి మార్చుకుంటూ వెళ్ళాలి, ఇంకొకటి మారిస్తే అన్నీ ఒకేసారి ఈ రోజుల్లో కొనాలన్నా కానీ ఇత్తడి వస్తువులు ఇవన్నీ చాలా ఖరీదైపోయినాయండి. ఇది ఉల్లిపాయ బుట్ట అండి, దీంట్లో ఉల్లిపాయలు వేసుకుంటారు. చిల్లులు ఉన్నాయి చూసారా? అవును, మీరు పండ్లు పెట్టుకున్నారు చక్కగా. చిల్లులు ఉంటే గాలి పడుతుంది, పెడుతుందన్నమాట. ఇది ఇడ్లీ పాత్ర చిన్నది, నేను బ్రేక్ఫాస్ట్ ఇందులో చేసుకుంటాను. అవును, ఇవి చిన్నవి ఇడ్లీ పాత్ర, ఇవి చిన్నగా ఉన్నాయి. నాకు 4 పొద్దున ఇడ్లీ, చిన్న ఇడ్లీలు. అవును, మీరు ఏం చేస్తుండేవారండి? నేను కార్పొరేట్ కంపెనీస్లో పనిచేస్తాను. కార్పొరేట్ కంపెనీస్ లో పనిచేసి వేరు చోట్ల వర్క్ చేసి అప్పుడు కూడా ఈ సామాన్ అంతా అక్కడ తీసుకునేవండి. ఏమండి, ఇదంతా కూడా మ్యూజియం గా మార్చాలి అనే ఆలోచనతో తీసుకున్న వస్తువులు కాదు ఇవన్నీ. ఆయన డైలీ రొటీన్ లో అంటే ఉపయోగపడేవి రోజు ఇంట్లోకి అన్నట్టుగా ఆయన సతీమణి గారు, రమణ గారు ఇద్దరు కలిసి కొనుక్కున్నవి. ఎన్నో వందల ఏళ్ల నాటి వస్తువులన్నిటినీ మీరు ఎంతో ఇష్టంగా కొన్నారు, మీ ఇంట్లో పెట్టుకున్నారు కదా. వాటన్నిటిని మెయింటైన్ చేయడం ఖచ్చితంగా మీ శ్రీమతి గారి బాధ్యత. ఈవిడేనా రమణ గారు? రమణ గారు ఇప్పుడు లేరు, ఆవిడ జ్ఞాపకాలు మాత్రం మా అందరికీ కనిపిస్తున్నాయి మీ ఇంట్లో కదా. ఆ వస్తువులన్నిటినీ ఆవిడే కదా మరి నీట్ గా మీరు మీ ఉద్యోగానికి వెళ్ళిపోయేవారు. వాటన్నిటిని ఈ వస్తువులన్నీ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఇవన్నీ దువ్వెనలా? దువ్వెనలు, పాత రోజు దువ్వెనలు, చెక్కతో చేసేవాళ్ళు. అమ్మయ్య, ఇవి మాత్రం చెక్కతో ఉన్నాయి, రకరకాలవి. ఇప్పుడు మన దగ్గర ఎన్ని రకాల ప్లాస్టిక్ దువ్వెనలు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా చెక్కతో తయారు చేసిన, పైగా ఎంత అందంగా ఉన్నాయో డిజైన్స్. ఈ దువ్వెనని ఏరుపన్ను అంటారు. ఈర్పన పేలు తీసుకోవడానికి, అంటే చిన్న పేలు ఉంటాయి అనుకోండి, అవి ఈ దువ్వెనతో రావు. దీంతో జుట్టులా పెట్టి ఇలా నొక్కి ఇలా లాగితే వస్తే అప్పుడు వస్తుంది. ఇది తయారు చేసే వాళ్ళు కూడా ఒక కులం చేతి వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు. నేను వీళ్ళని చూశాను. ఇది చూసారా, అసలు చిన్న అబ్బా ఎంత అందమైన వస్తువులు. అత్తర్దాని, అత్తర్ పెట్టి, అది దీంట్లో పట్టుకోండి. అత్తర్ కూడా ఉంది దీంట్లో. చూసారా, గోల్డ్ కలర్ లో పెయింటింగ్ ఉంది. ఇది పెయింటింగ్ కాదు, గోల్డ్, యాక్చువల్ గోల్డ్. ఆ రోజు గోల్డ్ తోటే చేసేసారు. ఇది ఇక్కడ డిజైన్ ఉంది కదా, బ్లూ అండ్ ఇక్కడ రెడ్ డిజైన్ ఉంది కదా. ఇదంతా మీనాకారి వర్క్, రాజస్థాన్లో చేస్తారు. అంత డెకరేట్ చేశారు. ఇవన్నీ మీరు ఒక్కరే చూసుకుంటున్నారా ఈ మెయింటెనెన్స్ అంతా? ఇంకెవరైనా ఉన్నారా? మెయింటెనెన్స్ ఇలాగ మాకు టీం ఉన్నారు. ఒక ఆమె వచ్చి రోజు పెడుతుంది, డస్టింగ్ చేసి క్లీన్గా పెట్టి చేపడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఈ మిర్రర్ వస్తువులు. కాటుక డబ్బా, కాటుక డబ్బానా? ఇలా తీస్తే కాటుక ఇలా తీసుకుని అది వదిలేస్తే ఆటోమేటిక్గా అదే కలెక్షన్ అయిపోతుంది. కాటుక ఇలా తీసుకుని అద్దంల మీద పెట్టుకుంటారు అనమాట. ఇది అద్దం పక్కన ఇప్పుడు వేలాడుతూ ఉంటుంది. ఇవి చిన్న కాటుక డబ్బాలు. ఇదేమైనా ఊరికి వెళ్ళాలనుకోండి 4 రోజులు, ఒకటి తీసుకుని ఇందులో కొంచెం కాటుక పెట్టుకుని ఇది పర్సులో పెట్టుకుని తీసుకెళ్తాం. ఎంత ఏర్పాట్లండి, ఎంత చూసారా. ఇంట్లో వాడుకోవడానికి ఒక కాటుక డిబ్బి, ఊరు వెళ్ళినప్పుడు. అవునండి, ఆడవాళ్ళ గురించి చాలా ఆలోచించేవారు ఆ రోజుల్లో. మరి ఆడవాళ్లే కదా ఇంటికి దీపాలు. ఇదిగోండి, అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు? బాగున్నాయండి. అవి తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకోవడానికి ఈ 4 స్తంభాలు, ఆ స్తంభాల పైన దీపాలు అన్నీ వస్తాయి. అది ఇవన్నీ విసిరికర్రలు ఆ రోజువి. ఇది రాజుల వాడిది యాక్చువల్గా. రాజులు వాడిన విసనకర్రలు. ఇది వట్టివేరుతో చేస్తుంది, వేసక్కలలో వాడేవారు అనమాట. ఇది దిస్ ఇస్ ఫ్రమ్ రాజస్థాన్. వాళ్ళకి కొంచెం ఏదైనా కలర్ఫుల్గా ఉంటుంది. అవును, వాళ్ళ డ్రెస్సింగ్ కూడా అలాగే ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా కృష్ణమూర్తి గారి ఇంట్లో వాడిన వస్తువులు. మనకి ఇందాక ఒక స్టోరీ చెప్పారు కదా, వాళ్ళ అమ్మగారు తనతో పాటు రావడానికి
కొన్ని ఇత్తడి వస్తువులు తీసుకొని బయలుదేరారు అని చెప్పి, అలాగా ఆయన వారి ఇంట్లో కూడా ఇత్తడి వస్తువులే ఉండాలి అని చెప్పి అలా పెట్టుకొని చక్కగా దేవుడి శటకోపం కూడా తెచ్చుకున్నారు. చూసారా? అలా వారి ఇంట్లోని వస్తువులనే ఇలా ఈరోజు మనకి మ్యూజియంగా ఆయన ఏర్పాటు చేసి చూపిస్తున్నారు. ఇవి రకరకాల పళ్ళేలండి. పళ్ళేలన్నీ ఇప్పుడు ఈ పళ్ళె ఉందనుకోండి, ఇది లడ్డూలు చేసుకునే పళ్ళు. తీబూంది చేసి చిద్ద పెట్టుకుని పైన కుప్పగా తీబూంది వేసి నలుగురు చుట్టూరా కూర్చుని లడ్డూలు చేసి గిద్దెల్లో పెట్టుకుంటారు. పెళ్ళిళ్ళలోనూ అది చేసేటప్పుడు. ఇది కాపర్తో చేసింది. తర్వాత ఇది పైన కళాయి చేశారు అనమాట. చాలా వెయిట్ ఉంటుంది, ఒక 20 కిలోస్ ఉంటుంది అది వెయిట్. ఇది కాలు కడుగు పళ్ళెం. పెళ్ళిళ్ళలో మామగారు అల్లుడికి కాలు ఇది అంటున్నారా? ఇది పళ్ళెం. ఇది తాంబూలం. ఇది ఇవన్నీ రకరకాల అకేషన్స్కి వాడి పళ్ళాలు. ఇది గుడికి వెళ్తే పూజకి దీంట్లో టెంకాయలు, అరటిపళ్ళు, పువ్వులు అన్నీ పట్టుకుని వెళ్తారు. మళ్ళీ ఆ పళ్ళేలని కంచాలని ఇక్కడ పెట్టడానికి చూసారా ఎంత చక్కటి ఏర్పాట్లో, ఎంత స్ట్రాంగ్గా, ఎంత ఇంటీరియర్ డిజైనింగ్ ఐటమ్స్ లాగా వాటిని ఎంత చక్కగా డెకరేట్ చేశారో అసలు. కృష్ణమూర్తి గారు, ఇదేంటండి మీ ఇంట్లోకి రాగానే నా కళ్ళు దీని మీదే పడ్డాయి. ఇది గంగాళం అండి. ఇది వాటర్ స్టోరేజ్. అంటే మనం ఈ రోజుల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ అన్నాం కదా, ఇప్పుడు వాటర్ స్టోరేజ్ ఎలా ఉంటుంది. ఆ రోజుల్లో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఏ స్టోరేజ్ ట్యాంక్. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ డ్రమ్ములు పెట్టేసుకుంటున్నాం. ఆ రోజుల్లో ఉండి ఇది 150 years old. 150 ఏళ్ల నాటి వాటర్ స్టోరేజ్. ఏమని పిలిచేవాళ్ళు దీన్ని? గంగాళం. గంగాళమేనా? గంగాళం వేరే షేప్స్లో వస్తుంది. అవును, గంగాళం అంటే 1-2 షేపులు ఏం కాదు, ఇలాగా చాలా షేపుల్లో వస్తూ ఉంటుంది. ఇది మొట్టమొదట ఇది క్లీన్ చేయలేదు, ఎందుకంటే దాని యొక్క నిజ రూపం చూపించాలని. ఒక వయసు వచ్చే కొద్దీ బ్రష్ కలర్ మారిపోతూ ఉంటుంది. ముందర బ్రౌన్ అవుతుంది, తర్వాత డార్క్ బ్రౌన్, తర్వాత గ్రీన్ అవుతుంది. ఇప్పుడు ఇది డార్క్ బ్రౌన్ గ్రే అయ్యాక ఇదంతా గ్రీన్ ప్యాచెస్ కొన్ని చూసారు. ఇంకో 15 ఏళ్ళు పోయి చూస్తే మీకు ఇదంతా గ్రీన్గా కనిపిస్తుంది. అది ఇప్పుడు ఇది క్లీన్ చేసామనుకోండి, వాటర్ లాగే గోల్డ్లా మెరుస్తూ ఉంటుంది. వద్దులేండి, ఇలాగే ఉంచండి. మరి దీని ఒరిజినాలిటీ తెలియాలి కదా. అలాగే పెట్టాను. బాగుందండి. వాటర్ స్టోర్ చేసుకునే వాళ్ళు చాలా లీటర్స్ పడతాయి ఇందులో. అది అంటే ఇవాపరేషన్ అవ్వకుండా నెక్ సన్నగా పెట్టారు. అది వాటర్ బయట ఇంటి బయట ఉంటుంది ఇది. అది ఇది లోపలే పెట్టుకుంటారు. ఇంట్లోనే పెడతారా దీన్ని? బయట ఉన్నది ఎవరైనా రావడానికి, కాళ్ళు కడుక్కోవడానికి, మంచినీళ్ళు తాగడానికి, స్నానం చేయడానికి అవన్నీ బయట ఉంటాయి. అవన్నీ ఇలాంటివి అవి బయట ఉంటాయి, అవి అలాంటివి. అవును, కాళ్ళు కడుక్కోవడానికి దానికి ఇప్పటికి కూడా. అయితే ఇవన్నీ మాయమైన తర్వాత బయట గాబుల్ లాంటివి సిమెంట్తో తయారు చేయించడం, రాళ్లతో తయారు చేయించడం వచ్చినట్టుంది. నేను ఆ జనరేషన్ లో పుట్టినట్టున్నాను. అంటే ఇది కొంచెం కాస్ట్లీ కదా, ఆ రోజుల్లో కూడా ఇత్తడి రాగి అన్ని కాస్ట్లీ. జాతరలో రాతితోటి చేసిన చౌక. నిజమే. తర్వాత మట్టితోటి కూడా ఉండేది, కుండతోటి. బాగుంది. ప్రతిదానికి ఒక విలువ, ఒక అర్థం. ముఖ్యంగా ఆనాటి జీవన శైలి ఎలా ఉండేది, ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి, వారి ముందు చూపు ఎలా ఉండేది అనేది అబ్బా ఎక్కడికో వెళ్ళి 100 మందినో కలవక్కర్లేదండి. కృష్ణమూర్తి గారి ఇంటికి వచ్చి ఆయనతో ఒకరోజు గడిపి ఆయన దగ్గరున్న ఈ వస్తువులన్నిటినీ మనం ఒక్కసారి పరిశీలనగా చూసాము అంటే చాలు. మన పూర్వీకులు ఎంత గొప్పగా బతికారో, ఆ రాజుల కాలం ఎలా ఉండేదో, అరబ్బులు ఎలా ఉండేవారో, ఇలా అనేక విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు వచ్చి మీరు ఇవన్నీ చేశారు, మేము ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలమని అడుగుతారు. అప్పుడు అడుగుతాను మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీది స్కిల్ సెట్ ఏంటి అని అడుగుతాను అనమాట. దాని ఇంటి ఒక ఆయన నేను ఇంటీరియర్ డిజైనర్ వద్దాను అడిగితే నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టారా. ఈ పళ్ళాలన్నీ అప్పుడు కింద ఇలా పేర్చి పెట్టాను. ఇవన్నీ వాల్ మీద పెట్టాలంటే ఆయనే డిజైన్ చేసి పెట్టించారు. బాలా గారు థ్యాంక్స్ అండి, నిజంగా ఎంత బాగా డిజైన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద కోట్ల రూపాయల విలువైన డూప్లెక్స్లు కావచ్చు, విల్లాస్, అపార్ట్మెంట్స్లో
కాస్ట్లీ ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటున్నారు ఈ రోజుల్లో, వాళ్ళందరికి కూడా పాఠాలు చెప్తున్నారు మన కృష్ణమూర్తి గారు. ఇక్కడికి వచ్చి వెళ్ళి చాలామంది కూడా ఈ డిజైన్స్ని ఫాలో అవుతున్నారు, చాలా ఇళ్లల్లో కూడా మనం చూడొచ్చు. అయితే కృష్ణమూర్తి గారి ఇంటికి చాలామంది మ్యూజిక్ షోస్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇదిగోండి ఎక్కువగా ఇక్కడే మ్యూజిక్ షోస్ కావచ్చు, గెట్ టుగెదర్స్ జరుగుతూ ఉంటాయి. పిల్లలు ఎక్కడ ఉన్నారు కృష్ణమూర్తి గారు, మీ పిల్లలు? నాకు పిల్లలు లేరండి, అది నేను ఒక్కడే ఉంటాను. మీరు ఒక్కరే హాయిగా ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయారు కాబట్టి. అంటే మ్యూజియం ఒకటి చూసుకుంటాను. తర్వాత నా మేజర్ వర్క్ ఏంటంటే ఈ ఐటమ్స్ కొన్నాక వాటి గురించి రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపర్స్ రాస్తాను. సో ఐ హ్యావ్ ఏ బ్లాగ్ అనమాట, vycantics.com అని బ్లాగ్ ఉంది. సో ఆ బ్లాగ్లో రీసెర్చ్ ఆర్టికల్స్ రాస్తాను. సో బికాజ్ ఐటమ్ ఒకటి ఉంటే చాలు, నెక్స్ట్ జనరేషన్కి ఈ ఐటమ్స్ వెళ్ళాలనుకోండి, చెప్పడానికి అది ఏ ఐటమ్ అని ఏమన్నా అడిగితే చెప్పడానికి దాని ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. అతను నేను నాకు బికాజ్ ఆల్రెడీ సీన్ 3 generations, ఐ లివ్డ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, ఐ నో మోస్ట్ ఆఫ్ దెమ్. మీరు ఎలా వాడేవారు, ఏం చేసేవారో తెలుసు. నాకు తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటాను, లేదా రీసెర్చ్ చేస్తాను, చేసుకుని వాటి గురించి ఆర్టికల్స్ రాస్తాను అనమాట. సో దట్ ఈస్ ది నాలెడ్జ్ బేస్ ఐఎమ్ క్రియేటింగ్ అలాంగ్ విత్ ది ఐటమ్స్. ఒక ఐటమ్ ఉంటే చాలు, దాని వెనకాల స్టోరీ కావాలి కదా. అవునండి. సో ఐఎమ్ క్రియేటింగ్ ఆల్ దోస్ ఇన్ఫర్మేషన్. మన కల్చర్ని, ఎన్ని తరాల మన జీవన విధానాన్ని నాకు ఈరోజు కృష్ణమూర్తి గారి ద్వారా తెలుసుకుంటున్నట్టుగా ఉందో. పైగా మీరు సముపార్జించిన జ్ఞానం, మీరు తెలుసుకున్నదంతా కూడా ఇక్కడే ఆగిపోకూడదు, ఇంకా 10 తరాలు ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన వాటిని బ్లాగ్స్ రూపంలో కూడా రాస్తున్నారు. ప్రతి వస్తువు ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు, దాని స్టోరీ ఏంటి, దాంతో ఆయనకున్న జ్ఞాపకాలు, వాటన్నిటిని కూడా రాస్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా ఎన్నో జ్ఞాపకాలని మూటగట్టుకుంటారు. ఇది ఎక్కడదండి, చేయించుకున్నారా మీరు ఇది ప్రత్యేకంగా? ఇదేనండి, ఇది మా పూర్వీకులు వాడింది. ఇది పూర్వీకులు వాడిందే తీసుకొచ్చాను, మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట. ఆంధ్రప్రదేశ్లోని సోమేశ్వరానికి చెందినవారు కృష్ణమూర్తి గారు. ఆయన ఉద్యోగరీత్యా అనేక రాష్ట్రాల్లో పనిచేశారు. ఆ తర్వాత వేరు కంట్రీస్ కూడా ఆయన ట్రావెల్ చేశారు. అక్కడి నుంచి తెచ్చుకున్న అద్భుతమైన వస్తువులు ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. చూడండి కృష్ణమూర్తి గారు, ఇవన్నీ ఇది పాందాన్ అండి. పాందానా? అది పాన్ చూసారా, తమలపాకులు షేప్ లోనే చేశాడు, ఆకులు సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇవన్నీ. అవును, తమలపాకు షేప్ లోనే ఉంది. ఇది దీనికి మూతుంది, ఇది లాకింగ్. అయ్యో, దీంట్లో చూడండి. అబ్బా, ప్రతి చిన్న వస్తువుని ఎంత చక్కగా ఆలోచించి డిజైన్ చేశారండి ఆ రోజుల్లో వాళ్ళు. పాందాన్లో ఏం చక్కగా సుగంధ ద్రవ్యాలు వేశారనమాట మనలాంటి వాళ్ళ కోసం. ఆ రోజుల్లో భోజనం అయ్యాక పాందాన్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పాన్ వేసుకోవడం ఇది కట్టేసి అనమాట. అవునండి, అదొక సోషల్ నామ్. రాత్రిపూట ఒక వైఫ్ హస్బెండ్ కి కూడా ఇచ్చేది కదా. తీసుకురాకపోతే వాళ్ళని మర్యాద తక్కువ చేసినట్లు లెక్క. ఇలాంటిది మా నాయనమ్మ గారి ఇంట్లో ఉండేదండి. ఇది మా ఇంట్లో కూడా ఇలాంటిది కూడా ఉండేది, కొంచెం డిజైన్ వేరుగా ఉండేది. ఇదేంటంటే ఇది వరకు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు వంట వాళ్ళే వండుకునేవారు, బయట ఎక్కడ తినేవారు కాదు. బస్సులో వెళ్ళినా రైల్లో వెళ్ళినా 10 గంటలకి ఎక్కడో ఆపేసేవారు. వాళ్ళన్నీ సామాన్ అన్నీ తీసుకుని వంట వండుకొని భోజనం చేసి ఇప్పుడు వెళ్ళిపోయేవారు అనమాట. అలాంటప్పుడు ప్యాకింగ్ కోసమని ఇలాంటివి తీసుకెళ్ళేవారు. ఈ డబ్బాలో 5 డబ్బాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే 5 డబ్బాలు దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు అన్నీ ఏమో ప్లాస్టిక్ కవర్స్ అయిపోయినాయి, 5 డబ్బాలు ఉన్నాయండి. ఎంత చక్కగా జాగ్రత్తగా అమ్మమ్మ గారి ఇంట్లో వస్తువులన్నీ, నానమ్మ గారి ఇంట్లో వస్తువులన్నీ మీరే తెచ్చేసుకున్నట్టున్నారు కదా. అమ్మగారు 4 ఇత్తడి వస్తువులు పట్టుకొని ప్రయాణం అయితే మీరేమో మళ్ళీ వెళ్ళినప్పుడు అన్ని వెనక్కి తెచ్చేసుకున్నారా చక్కగా. ఇవన్నీ పాందాన్లే, ఇవన్నీ పాందాన్లే. ఇది కొంచెం పెద్దది, అంటే ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు 4 రోజులు సరిపడ అన్నీ దీంట్లో సర్దుకుంటారు అనమాట. చూసారా, అప్పుడు వాళ్ళు ఇక్కడ ఆకులు పెట్టుకుంటారు, మసాలాలన్నీ ఇక్కడ పెట్టుకుంటారు. చూడండి, అది దీంట్లో ఇంకోటి ఇంకో అర ఉంది దీంట్లో కూడా. ఎక్కడ దొరుకుతుందండి ఈ జ్ఞానం అంతా? అసలు ఈ వస్తువులన్నీ ఎక్కడ చూడగలం మనం అసలు? ఇవన్నీ కూడా అసలు చూడండి చక్కగా. ఇది కూడా పాందానే, ఇది కూడా పాందానే. అదే ఇది
ఎన్ని రకాల పాన్ డబ్బాలు ఉన్నాయో చూడండి. నిజంగా వేరు వేరు దేశాల్లో రాష్ట్రాల్లో ఉన్నాయి, అన్నీ కూడా మన కృష్ణమూర్తి గారి ఇంట్లోనే ఉన్నాయి. ఇదేమో ది వైన్ డికాంటర్. ఆహా, వైన్ వైన్ డికాంటర్ అనమాట. దీంట్లో ది వైన్ గ్లాసెస్. ఓకే ఓకే, సో యూ కెన్ టేక్ వైన్ ఫ్రమ్ దిస్. దాంట్లో పోసుకు తీసుకోవచ్చు. ఇది వైన్ తీయగానే మ్యూజిక్ వస్తుంది ఇందులో. ఆహా, మ్యూజిక్ వస్తున్నది ఇందులో నుంచేనా? అది మళ్ళీ ఇది బాటిల్ పెట్టేసిస్తే ఆగిపోతుంది. ఓవర్లాండ్ స్టేజ్ ఎక్స్ప్రెస్ అంటే వైన్ తాగే వాళ్ళకి మళ్ళీ ఒక మ్యూజిక్ వస్తూ ఒక రిలాక్సేషన్ కూడా. వైన్ గ్లాస్ చూసారా? బాగ్దాద్ నుంచి తీసుకొచ్చారా అండి? అవునవును, ఇది తీస్తే మ్యూజిక్ వస్తుంది. తీయండి పైన. ఓ, దీన్ని మొత్తాన్ని పట్టుకొని తీస్తే ఇది బ్రిటిష్ కోచ్ షేప్లో చేసేది. అవును, బ్రిటిష్ కోచ్, రైల్వే కోచ్. ఇది ఇది మన హార్స్ డాన్ కోచ్. బాగుందండి. పాందాన్ల మధ్యలో మీరు ఇలాగా వైన్ కోచ్ని పెట్టేశారు. అసలు మీరు పాతకాలం నాటి ఒక చెంచాను కూడా వదిలిపెట్టలేదండి. అన్నిటినీ కలెక్ట్ చేశారు చక్కగా. అంటే ఇన్ని రోజులు వారి ఇంట్లో వాడుకున్న వస్తువులు ఇవన్నీ. ఇదేంటి, టెలిఫోనా? ఇది నా టెలిఫోన్ అండి. బాగుంది, అదేదో సినిమాలో చూసాను నేను. ఇది ల్యాండ్ లైన్ నంబర్స్ ఉంది. ఇది ల్యాండ్ లైన్ కనెక్ట్ చేస్తే కనెక్ట్ చేసుకోవచ్చు. పని చేస్తుందా ఇది ఈ రోజుల్లో? నా నంబర్ డయల్ చేస్తాను. కానీ ఇప్పుడు మీరు కనెక్షన్ ఇవ్వలేదు. కానీ ఎక్కడి నుంచి తెప్పించారు ఇది మీరు? ఇది ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారండి. సంతోషం, నిజంగా గిఫ్ట్గా వచ్చినాయే మనకి ఎక్కువ సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఉంటే మీది ఇంట్లో ఉంటే బాగుంటుంది అలా అని గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, ఇదేంటి? ఇది లాజిమ్ అంటారు. ఇది మీరు డ్యాన్స్ చేస్తూ చేస్తారు. నేను కూడా తీసుకోనా? ఓకే, బాగుందండి. దీనికి కూడా ఒక రిథమ్, ఒక డాన్స్. ఇది చూసారా, ఈ నెయ్యి అవి ఇవి కొలిసేవి, పాలు, నెయ్యి, ఆయిల్, ఇవన్నీ కొలిసేది ఇవి. అమ్మో, నాకు కొన్ని వస్తువులే తెలుసు. అంటే మా జనరేషన్ అక్కడే ఆగిపోయాము. మీరు నన్ను 4-5 జనరేషన్స్ వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇది లెటర్ బాక్స్. లెటర్ బాక్స్ అంటే ఆ రోజుల్లో రాజులు లెటర్స్ మన గుడ్డ మీద రాసేవారు. గుడ్డ మీద రాసి మడత పెట్టేవారు. మడత పెట్టి అప్పుడు ఇందులో పెట్టి ఇట్లా మూత పెట్టేసి ఒక కొరియర్కి ఇచ్చి ఒక్కడికి పంపించమంట. ఆ కొరియర్ ఇది బెల్ట్లో దోపుకుని గుర్రం మీద వెళ్ళి డెలివరీ చేసేవాడు. సినిమాల్లో చూసాంగా. అమ్మ, సినిమాల్లో చూసినవన్నీ నాకు మీరు ఇక్కడ చూపించేస్తున్నారు. ఎంత పనితనం చేశాడో. ఇవన్నీ సీక్రెట్ సింబల్స్ అన్నీ వేశాడు. తర్వాత ఏమో సెమీ ప్రెషర్ స్టోన్స్ అన్నీ పెట్టాడు. ఎన్ని సీక్రెట్ సింబల్స్ చూసారా? బాహుబలి సినిమాలో ఇంకా కొన్నిట్లో కూడా మనం చూసాము ఇవన్నీ. ఇవన్నీ వెజిటబుల్స్. అవును, వెజిటబుల్ కోరుకునేది. ఇది కొబ్బరి కోరుకునేది. అవును, చూడండి చిన్న చిన్న వస్తువులు కూడా ఎంత అందంగా డెకరేట్ చేశారు. చిన్న పిల్లలు, అవును, గురుగులు ఉన్నాయి కదా, గురుగులు కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆ రోజుల్లో ఇత్తడి రాగి వస్తువులనే చేయించారు. చూడండి పెద్దవాళ్ళు అసలు. చెంచాలు చూడండి, చిన్ని చిన్ని స్పూన్స్. మీరు ఏదో చెప్పబోయారు. అదే అంటే ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చేవారు. అంటే ఏ కూర ఏ గిన్నెలో వండుకోవాలి, ఏ అన్నం ఏ గిన్నెలో వండుకోవాలి, పులుసు ఏ గిన్నెలో చేసుకోవాలి, దానికి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అనమాట. అందుకని పోవాలట. వాళ్ళు సపోజ్ ఆట ఆడుకున్నప్పుడు దీంట్లోనేమో పప్పు చేస్తే వండుతున్నామని ఆట ఆడుకుంటారు అనుకోండి. తల్లి వచ్చి చెప్పి ఇందులో పప్పు కాదు కదా, ఇందులో పులుసు చేసుకుంటారు. అవును, మీ వంటగదిలో చూసిన పెద్ద పెద్ద వస్తువులన్నీ ఇక్కడ పిల్లల గురుగుల రూపంలో కనిపిస్తున్నాయి. అబ్బా, ఇంత ట్రైనింగ్ ఇచ్చేవారా చిన్నప్పటి నుంచే? ఇప్పుడు అన్నీ కూడా పిల్లలు ఏముందండి, వీడియో గేమ్స్, ఆ ఫోన్లు ఈ ఫోన్లు అయిపోయి. చూసారా తన శ్రీమతి గారి చీరల్ని కర్టెన్స్ లాగా ఎంత అందంగా వాడారో కృష్ణమూర్తి గారు. చాలా బాగుందండి అసలు మీ ఆలోచన. చూడండి, చీరలు, పట్టు చీరలు అనమాట, కర్టెన్స్గా ఆవిడ జ్ఞాపకాలుగా ఇక్కడ ఎంతగా బాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడండి,
సోలలు తవ్వలు ఇవన్నీ కూడా అసలు ఇత్తడి రాగి మాటలు లేవండి, అన్ని చూసేడాలే అసలు. అలా చూసి ఇన్ని చెంబులా, అవన్నీ చెంబులు, రకరకాల చెంబులు. అంటే మనకి మన కల్చర్ చెంబు బేస్డ్ కల్చర్. దేనికి ఇదివరకు గ్లాసులో అవి ఉండేవి కాదు, గ్లాసులు బ్రిటిషర్స్ దగ్గర వచ్చాయి. మనకి తాగడానికి చెంబులే, ఏదైనా వాడుకోవడానికి చెంబులే, దేనికైనా సరే చెంబులే. చేతను ఇప్పుడు చూసారు అవన్నీ కొన్ని కలసం చెంబులు అనమాట. అది ఇవన్నీ మిగతావన్నీ నీళ్లు అవి పెట్టుకోవడానికి చెంబులు. ఇవి నీళ్లు తాగడానికి ఇలా కొంచెం పొడుగ్గా నెక్క పొడుగ్గా ఉంది చూసారా, అవన్నీ తాగడానికి ఇలా ఇలా పట్టుకుని తాగడానికి మెడ సన్నగా పెట్టాడు దానికి. ఇవన్నీ అసలు ఇన్ని రకాల చెంబుల్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క ప్రయోజనం ఉంది కదా, వాడకం కూడా తేడా మళ్ళీ వాటిని. అవును, మరి ఇది నెయ్యి వడ్డించడానికి చెంబే, దీనికి ఒక గొట్టం పెట్టి నెయ్యి వడ్డించుకోవడానికి. అసలు ఇంత పెద్ద గంగాళాలు చూడండి, దేవుడు వస్తువులు ప్రతిదీ. గ్లాసులు చూడండి ఎన్ని రకాల గ్లాసులు. ఇదిగోండి టీ కప్పులు అన్నీ తీసుకురావడానికి ఎవరైనా వచ్చినప్పుడు మనం అన్నీ కూడా ఏదో సిరామిక్ ప్లాస్టిక్వి ఏవో వాడుతూ ఉన్నాము. నిజంగా అమ్మో, నేను కూడా ప్రతిదాన్ని ఇంక ఇప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా. ఇంత పెద్ద గంగాళం అండి ఇది వైష్ణవైట్ టెంపుల్స్లోను ఇందులో ప్రసాదం పెడతారండి. ప్రసాదం పెట్టేది లడ్డూలు, చక్కెర పొంగల్, పులిహోర అన్ని ఇందులో పెట్టి భక్తులు వెళ్ళేటప్పుడు కొంచెం గరిటతో ఇలా ఇలా తీసి ఇస్తుంటారు. అవును, ఆలయాల్లో ప్రసాదం పెట్టడానికి వాడే పెద్ద, దీన్ని ఏమనాలి, గంగాళం అనొచ్చా? నేను కరెక్ట్గానే అన్నాను అయితే. ఇది కూడా చూడండి, ఇప్పుడు అన్ని కూడా మనకి ఇక్కడ చూసారా స్నానాలు, మంగళ స్నానాల్లో కనిపిస్తున్నాయి ఇలాంటివి పెద్ద పెద్ద గుండిగలు. కృష్ణమూర్తి గారు, మీరు అసలు మీరు ఇవన్నీ కలెక్ట్ చేసేటప్పుడు అవును, ఇది కూడా పోర్చుగీస్ సోఫా సెట్. ఇది అలాగా నేను పోర్చుగల్లో ఒక పోర్చుగీస్ ఫ్యామిలీ నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళు ఇది బాగా పాడైపోతే గ్యారేజ్లో పెట్టేశారు. పెడితే ఆ కండిషన్లోనే నేను తీసుకుని, అప్పుడు ఆ రోజుల్లో బొంబేలో ఉండేవాడిని. బొంబే తీసుకెళ్ళి 4 రోజులు సెలవు తీసుకుని ఒక కార్పెంటర్ 4 రోజులు నా దగ్గరే పెట్టుకుని ఆ రోజుల్లో పాత పుస్తకాలన్నీ తిరిగేసి ఈ డిజైన్ ఎలా చేయాలని దాంతో రీకండిషన్ చేసి వీటికి మ్యాచింగ్ క్లాత్ అంతా ఆ రోజుల క్లాత్ ఇప్పుడులాగా నగిషి గిషి కాకుండా ఆ రోజు క్లాత్ తీసి చేంజ్ పెట్టారు అనమాట. అయితే ఇన్ని వస్తువులు మీరు కలెక్ట్ చేశారు కదా, అంటే దీన్ని ఏదో భవిష్యత్ కోసం భద్రపరచాలి, లేదంటే మ్యూజియం లాగా పెట్టాలి, దీంతో పేరు ప్రఖ్యాతలు సాధించాలి అని కాకుండా దీన్ని మీరు ఒక హాబీ లాగా, అంటే మీకు తెలియకుండానే మీ రొటీన్ లైఫ్లో ఇవన్నీ మీరు కలెక్ట్ చేస్తూ వచ్చారు. చెప్పాను కదా, ఎప్పటి నుంచో కలెక్ట్ చేస్తాను. మేడ్ ఇట్ యాజ్ ఎ మ్యూజియం ఓన్లీ 8 years బ్యాక్. అంతవరకు ఇట్ ఈస్ మై పర్సనల్ కైండ్ ఆఫ్ థింగ్. మీ అండ్ మై వైఫ్ ఇస్ టు ఎంజాయ్ దిస్, దట్స్ ఆల్ కదా. ఆవిడ పోయిన తర్వాత ఆవిడ జ్ఞాపకాలని ఇలాగ మ్యూజిక్ రూపంలో మార్చేసి ఆవిడ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుందా మీకు ఇక్కడ? అది ఇప్పుడు ఐ డోంట్ ఫీల్ లోన్లీ అండి, ఒక్కడనే ఉంటారు కదా. పొగలైతే ఎవరు రావడం పోవడం విజిటర్స్, అది మా వాళ్ళందరూ రావడం అది ఉంటుంది, రాత్రి ఒక్కడనే ఉంటాను కదా. బట్ నాకు లోన్లీగా ఫీల్ అవ్వను. ఐ ఫీల్ దట్ ఈస్ సంబడి ఇన్ ది హౌస్, ద మూవింగ్ స్పిరిట్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. నాకు హాయిగా నిద్రపడుతుంది, ఇది లేదనమాట. సో ఆ ప్రెజెన్స్ ఐ ఫీల్. ఇక్కడ చాలా మ్యూజిక్ షోస్ కూడా జరుగుతున్నాయి ఈ మధ్య. చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఈ ప్లేస్ లోనే నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను. అంటే కొంతమంది దే వాంట్ టు హ్యావ్ ఇంటిమేట్ షో. ఇప్పుడు ఏదో టికెట్ కొనుక్కుని పెద్ద హాల్లో మ్యూజిక్ వినడం లేదు కాదు, మనం ముందు ఆర్టిస్ట్ కూర్చుని మన కోసం పాడడం అలాగాను. అలా లిమిటెడ్ పీపుల్, అరౌండ్ 25 to 30 people అలాగే కూర్చుని వినడానికి అనమాట. మీకు కూడా సంతోషంగా అనిపిస్తారు కదా అలా అందరు వస్తుంటే. ఈ సండే కూడా ఏదో షో ఉన్నట్టుందండి. ఈ సండే ఉందండి, ఈ సండే హ్యావ్ ఎ థియేటర్ ప్లే. ఓకే, అసలు ఇక్కడ ఈ రాళ్ళేంటి? ఇప్పటిదాకా మంచమే చూస్తూ ఉన్నాం, మళ్ళీ మంచం మీద చూడండి అవన్నీ కూడా. దీన్ని ఏమంటారు? నేను మంచం అంటున్నాను కానీ పందిరి పట్టే మంచం అంటారు. పందిరి పట్టే మంచం, నిజమే. పాతకాలంలో ఆంధ్రాలో నిజంగా ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి. మరి అవన్నీ ఎందుకు పందిరి పట్టే మంచానికి? అంటే ఆ పైది ఇప్పుడు పెట్టింది, అది నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాట్.
పందిరిపట్టు మంచం భాగం కాదు అది. అది ఒక ర్యాక్ తీసుకొచ్చి అలా పెట్టాను మరి దాన్ని కరెక్ట్గా సరిపోయేలాగా. బికాస్ స్పేస్ చాలా లేదు జాతర అక్కడ పెట్టాను అనమాట. కొత్త పెళ్లి జంటకి ఇది కానుకగా ఇస్తారు కదా, పందిరి మంచం పట్టె మంచం అంటారు. ఇవన్నీ ఆ రోజుల్లో స్టోరేజ్ అండి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు ఇవి అలాంటివన్నీ స్టోరేజ్ చేసుకునేవారు ఇందులో. రాతి వాటిల్లో చేసుకునేవారా? రాళ్ళల్లో? అదే ఇది స్టోన్, ఇది రాతి వాటల్లో రాయి అది చేసుకుని పైన గుడ్డ పరిచేసేవారు అనమాట. అలాగా? రాళ్లతో కూడా ఇంత ఉపయోగాలు చూసారా అసలు? అంటే వీటి వల్ల కూడా హెల్దీ బెనిఫిట్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అదంతా చేతితో చేశారు, ఎంత స్మూత్గా ఎంత బాగా చేశారు అసలు. ఈ పనితనం ఏంటండి. 3, 6 ఉన్నాయి. ఓహో, ఉట్టినా? అమ్మమ్మ గారింట్లో నానమ్మ గారింట్లో చూసినవన్నీ నాకు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మా నానమ్మని అందరూ అమ్మ పడేసేలాగున్నాను నేను. అవి చూసారా అసలు ఎంత అందంగా అలంకరించారు. చాలా బాగున్నాయి అండి. ఉట్టిని కూడా మీరు తీసుకొచ్చేసి మాకు ఇక్కడ చూపించారంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు రావడమే కాదు మీ పిల్లల్ని కూడా తీసుకొని రండి. ఇలాగ కృష్ణమూర్తి గారితో ఒక రోజంతా గడపండి. ఆయన బాల్య జ్ఞాపకాలు తెలుసుకుంటే మనం మన బాల్యంలోకి వెళ్తాం. మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు చెప్పినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి నిజంగా. ఇవన్నీ చూడండి. రాచిప్పండి, దీంట్లో పులుసులు వండుకుంటారు. అవునా? పులుసు రాయితో చేసింది, స్టోన్. ఆహా, అసలు పెద్ద పెద్ద బేసిన్లు చూడండి. డేక్షాలు అంటారు, బేసిన్లు. అది గాబు అంటారండి. గాబు వాటర్ స్టోరేజ్. గాబుల్ని సిమెంట్ తో బయట ఇంటి ముందు చేసేవాళ్ళు కదా. ఇత్తడివి కూడా ఉండేవా? ఇత్తడిది. మ్యూజిక్ ఇవన్నీ చిన్న గాబులు. ఇది గుండిగా అంటారు. అది ఇది గుండిగా దాంట్లో రైస్ వండుకుంటారు సంతర్పణలో ఆ టైంలో. అది అగైన్ ఇడ్లీ పాత్ర. నాకు ఇడ్లీ పాత్రలు చాలా ఇష్టం, చాలా కలెక్ట్ చేశాను. నా దగ్గర మొత్తం 7-8 ఉన్నాయి. 7-8 ఇడ్లీ పాత్రలు ఉన్నాయా మీ దగ్గర? ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇది కొనుక్కోవాలనో మాకు ఇది కావాలని అడుగుతారు, ఇస్తారా మీరు? నేను ఇవ్వనండి, కలెక్షన్ ఐటమ్స్ కదా, మళ్ళీ నాకు దొరకవు. కానీ నేను హెల్ప్ చేసి పెడతాను. అంటే నాకు దగ్గర బికాజ్ 10-15 ఏళ్ళ నుంచి నా దగ్గర బ్లాగ్ ఉంది కదా, చాలామంది డీలర్స్ వాళ్ళు అందరూ నాకు కరస్పాండెన్స్ చేస్తుంటారు. మెయిల్స్ పంపుతారు, వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ నాకు వాట్సాప్లో పెడతారు. చేతను ఎవరికైనా ఏదైనా కావాలంటే అది చూసి వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అయితే ఇప్పుడు ఎందుకంటే చాలామంది వాళ్ళ ఇళ్లలో ఇంటీరియర్ ఐటమ్స్గా ఇలాగే బ్రాంజ్ కాపర్ ఐటమ్స్ని పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు, మెటల్ వస్తువులు. అమ్మో, టీ వడపోసేది కూడా ఇత్తడిది. ఇది చూడండి ఎన్ని రకాలు. ఇది కుడుములా? మౌల్డ్. చూడండి పైన కూడా. ఇంకొకటి ఏంటంటే మీ ఇంటికి ఎంత అందాన్ని తెచ్చుకున్నారు మీరు ఈ వస్తువులతోటి. నిజంగా ఒక్కళ్ళేమో మొక్కలు వేసి ఇంటికి అందం తెచ్చుకుంటారు, గార్డెన్స్ పెంచుకుంటారు. ఇంకొకళ్ళేమో ఇంట్లోనే పాండ్స్ పెంచుతారు. ఇంకొంతమంది ఏమో ఇంట్లోనే పెట్స్ని పెంచుకొని వాళ్ళ ఇంటికి అందాన్ని తెచ్చుకుంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తెచ్చుకుంటారు. మీరేమో ఇలాగా యాంటిక్ వస్తువులతో మీ ఇంటి అందాన్ని పెంచారు. అంటే ఒకటే ఏదైనా ఐటమ్స్ కలెక్ట్ చేసినప్పుడు దాన్ని ప్రాపర్ పొజిషనింగ్లో పెడితే దాని బ్యూటీ తెలుస్తుంది అనమాట. లేకపోతే అన్నీ ఒక కుప్ప కింద ఒక చోట పెట్టేసాను అనుకుంటే తెలియదు అనమాట. అంచేతను డిస్ప్లే ఆల్సో కౌంట్స్ ఎ లాట్ అనమాట. మనం ఇప్పుడు మ్యూజియం అని వైకే హోమ్ యాంటిక్ హోమ్ మ్యూజియం అని పేరు పెట్టడం వల్ల మేము మ్యూజియం అని మాట్లాడుతున్నాం. కానీ సాధారణంగా కృష్ణమూర్తి గారి ఇల్లే ఇలా ఉంటుందన్నమాట. ప్రతి వస్తువుని ఇలా దేన్ని ఎక్కడ పెట్టాలి అని చెప్పి మొదట డిజైనింగే ఇలా చేయించుకున్నారు ఆయన, అంతే కదా? ఇది నాకు తెలుసండి, బాయిలర్ మా మేనత్త గారి ఇంట్లో ఉండేది. ఇందులో బొగ్గులేసి, అంతే కదా? బొగ్గులు, కట్టెలు, ఆకులు, కొబ్బరాకులు, ఎండిపోయిన కొబ్బరాకులు అన్ని పెట్టి, కొబ్బరి పీచు, తర్వాత వడ్లది అది చెక్క, బొగ్గులు అన్ని వేసి ఇందులో నీళ్లు పోసి నీళ్లు కాచేవారండి. అవును, వేడైన నీళ్ళన్నీ ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చేస్తాయి. కరెక్ట్ కదా?
నేను కూడా కొన్ని వస్తువుల్ని అంటే ఆ వాడాను, రోజుల్లో సంతోషం. ఎలక్ట్రిసిటీ గీజర్లు అవి ఏం లేవు కదా. గీజర్స్ లేవు అప్పుడు. అవును, నా చిన్నప్పుడు. ఇది మా ఇంట్లో ఉందండి, ఇది నాన్ స్టిక్. దీంట్లో మనం పొంగడాలు వేసుకుంటాము, ఇప్పుడు అంతా నాన్ స్టిక్ దొరుకుతుంది, కానీ ఇత్తడిది చూడడం అయితే నేను ఫస్ట్ టైం. ఈరోజు ఈ వీడియో చూసిన చాలా మందికి కూడా ఇలాంటివన్నీ కొనుక్కోవాలి, ఒక్కొక్కటన్నా ఇంట్లో మనం కనీసం మన ఆరోగ్యం. మీరన్నా మ్యూజియం లాగా చక్కగా ఇంత ఏర్పాట్లు చేశారు, కానీ కారపూస చెక్కలు అసలు చూడండి. ఇది దిస్ ఇస్ ఏ కొలాప్సిబుల్ గ్లాస్ అండి. అవునా? పైన కొట్టండి. ఓ చూమంతర్ చూడండి. ఓ ఒక గ్లాసుని ఇలాగా మనం ఫిట్ చేసుకోవచ్చు. అంటే ఈ రోజు తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు ఇది ఇలా కంప్రెస్ చేసుకుని ప్యాకింగ్ ఈజీ తీసుకెళ్ళి అక్కడికి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పైకి లాగితే మళ్ళీ గ్లాస్ తయారైపోతుంది. కానీ మన పూర్వీకులకి ముందు చూపు చాలా ఎక్కువ కదా కదా. మనమందరం ఇలా మాట్లాడుకుంటాం, ఇవన్నీ మనం తెలుసుకోవాలి అని కూడా వాళ్ళు ఆ రోజుల్లోనే, అంటే వాళ్ళ జీవన విధానం అలా ఉండేది అంతే. ఏదో ఎవరో చెప్పుకోవాలని కాకుండా ఎంత మంచి మంచి వస్తువులు అసలు ఇవన్నీ. దిస్ ఇస్ ది కాయిన్ బాక్స్ అండి. కాయిన్స్ అంటే ఈ పేపర్ కరెన్సీ రాకముందు అక్కడ కరెన్సీ అన్ని కాయిన్సే. అంటే సుమారు 600 years బిఫోర్. ఓకే. సో ది కాయిన్స్ అన్ని ఇందులో పెట్టుకుని ఇందులో పుల్లలు పెట్టుకుని లేడీస్ ఏమో కొంగు చీర కొంగుకి ఇది ముడిపెట్టి బొడ్లో దోపుకునేవారు. జాగ్రత్త వాళ్ళకి. అంటే ఆ రోజుల్లో ప్రతి వాళ్ళకి గార్డేజ్ అల్మైరాలో ఎలా పెట్టుకోవడం, పగలంతా ఏమైనా కావాల్సిన బొడ్లో ఉండేది, రాత్రి తీసేసి అక్కడ పక్కన తలకింద పెట్టుకుని పడుకునేవారు వాళ్ళు డబ్బులు. అది ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, డబ్బులు కావాలంటే దీంట్లో పెట్టుకుని బొడ్లో దోపుకుని వెళ్ళేవారు. పర్స్ లాగా అనమాట ఆ రోజుల్లో, కాయిన్ పర్స్. కానీ చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతుంటే. ఇది కూడా ఫర్ మెన్ కాయిన్ పర్స్ పెద్దది చూసారా, ఇది కాకరకాయ షేప్ లో చేసాడు. ఏంటి ఇది కూడా అంతేనా? కాయిన్ బాక్స్ ఏనా? ఇది కాయిన్ బాక్స్. ఇది కాయిన్స్ ఇందులో పెట్టి కాకరకాయ షేప్ లో ఉంది. కాకరకాయ షేప్. ఆ రోజుల్లో దే యూజ్డ్ టు ఫాలో 3 principles. ఒకటేమంటే ఇట్ షుడ్ సర్వ్ ది పర్పస్. ఇది రెండోది ఏమంటే మినిమం ఇట్ షుడ్ సర్వ్ 6 generations. 6 generations వరకు అది స్ట్రాంగ్ ఉండాలి, అది అలా ఉపయోగపడాలి. మూడోది ఏమంటే ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్, ఇట్ షుడ్ బి ఆర్టిస్టిక్, యూ షుడ్ ఫీల్ లైక్ యూజింగ్ ఇట్. చూడండి ఒక కాయిన్ బాక్స్ ఇది ఇంత షేప్, కాకరకాయ షేప్లో చేసి నైస్ ఫినిషింగ్ ఇచ్చి ఎంత బాగా చేశాడు. మామూలుగా ఏదో గొట్టం మూట చాలు కదా కాయిన్ పెట్టేయడానికి, ఇంత పంచంతనం చేశాడు. కరెక్టే. నేను ఇందాకటి నుంచి అంటున్నాను కదా, మన పూర్వీకులకి ముందు చూపు చాలా ఎక్కువ అని చెప్పి. కృష్ణమూర్తి గారి నోటి నుంచి కూడా అదే విషయం బయటకు వచ్చింది. అంటే ఒక వస్తువును తయారు చేశారంటే అది చక్కగా ఉపయోగపడాలి, దాన్ని చక్కగా వాడుకోగలగాలి. నెంబర్ 2, 6 generations-కి 6 తరాలకి అది ఉపయోగపడాలి. నెంబర్ 3, అది బ్యూటిఫుల్గా ఉండాలి, ఏది చూసినా అందంగా అద్భుతంగా కళ్ళకి ఇంపుగా కనిపించాలి. ఆ రోజుల్లో కిచెన్ యూజ్డ్ టు బి ఎ మినీ మ్యూజియం. రకరకాల రాగి, ఇత్తడి, కంచు ఇవన్నీ తోముకుని పెట్టుకుంటే కళకళలాడుతూ రకరకాల రంగుల్లో అంతా చాలా బాగుండేది కిచెన్. ఇవన్నీ కొంచెం నాకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వాష్ బేసిన్. వాష్ బేసినా? దీంట్లో మీరు చేతులు కడుక్కోవచ్చు శుభ్రంగా వెళ్ళినప్పుడు. అవును, ఆ రోజుల్లో అది భోజనం అయిపోయాక వాష్ బేసిన్ అక్కడ ఉంది, వెళ్ళి చేతులు కడుక్కోవడం చెప్పడం మర్యాద కాదు. ఎక్కడ కూర్చున్నారో అక్కడ భోజనం ఇవ్వగానే ఒక వాష్ బేసిన్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఒకళ్ళేమో చెంబుతో నీళ్ళు తీసుకొస్తారు, ఇంకొకళ్ళు టవల్ తీసుకొస్తారు. చేతులు కడుక్కున్నాక టవల్ తీసుకుని అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుని అప్పుడు లేచి వెళ్ళిపోయారు. నేను ఢిల్లీలో రాణిసా అని ఒక రాజస్థానీ థీమ్ రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ అలాగే సర్వర్స్ మనం భోజనానికి కూర్చోవడానికి ముందు తీసుకొచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇలాగా, భోజనం తర్వాత కూడా. అవును, మరి మన సంస్కృతి సంప్రదాయాలు ఇలాంటివి. పైన చూడండి ఇవన్నీ. ఇది దిస్ ఇస్ ద ట్రంపెట్ అండి. ఇది ఎందుకంటే హిమాలయన్ రేంజ్లో కులు, మనాలి ఆ రోజుల్లో అక్కడ దేవతలు ఎక్కువ.
అక్కడ వాళ్ళు ఊరేగింపు వెళ్తారు. ఊరేగించి వెళ్ళినప్పుడు అది వాళ్ళు వెళ్తున్నప్పుడు అంబియన్స్ అంతా క్లీన్గా ఉండాలి కదా. అంచేత మొట్టమొదట కాగడా వెళ్ళేది, ఒక లైట్ కాగడా పెడితే క్రిములు అన్నీ పోయేసి ఎయిర్ ప్యూరిఫై అయ్యేది. తర్వాత ఇది అనమాట. ఇది ఊడితే ఇది హార్ష్ సౌండ్ వస్తుంది, మ్యూజికల్ కాదు, హార్ష్గా ఉంటుంది. ఆ హార్ష్ సౌండ్కి ఈవిల్ స్పిరిట్స్ అన్నీ డిస్పర్స్ అయిపోతాయి. అప్పుడు అమ్మవారు పల్లకిలో వస్తారు. అందుకని దిస్ ఇస్ యూజ్డ్ ఫర్ దట్, టు చేజ్ అవే ది ఈవిల్ స్పిరిట్స్. సౌండ్ ఇది బుద్ధిస్ట్ ట్రంపెట్. బుద్ధిస్ట్ ప్రేయర్ ముందేమో వాళ్ళు ఊదుకుంటారనమాట. అది బాగుంది. మీరు ప్రతిదాన్ని కలెక్ట్ చేసే ముందు దాని గురించి తెలుసుకుంటారు, దాన్ని ఒకసారి వాడి చూస్తారు కూడా. ఇది కొబ్బరి కూర కదండి? అది కొబ్బరి కూర. అమ్మ, ఈ మధ్య నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మా పిన్ని గారి ఇంట్లో కొబ్బరి తురమడానికి కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, కొబ్బరి చిప్ప, కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చిప్పతో ఇట్లా పెట్టి దీన్ని మా పిన్ని గారు తురిమారు. నేను కొంచెంసేపు ట్రై చేశాను, కొంచెం నా వల్ల కాలేదనమాట కొబ్బరి చిప్ప మొత్తం తురమడం. పిన్ని తురిమారనమాట ఇలాగ మొత్తం కొబ్బరి చిప్ప, అదంతా ఇక్కడ పడుతుంది. అవన్నీ చెక్కతో చూడండి ఎంత బరువుగా, ఎంత ఐరన్. ఇవన్నీ ఇది ఒకే చెక్కతోటి చేసాడు. అవునా? ఒకే చెక్క, డిజైన్ కూడా మళ్ళీ ఒకటే చెక్క. దీంతో ఒక బౌల్ చేసి పెట్టాడు. ఇది 3 పద్మాలు వేసాడు ఇందులో. ఇది ఓ పద్మంలోంచి ఇలా పాము వచ్చినట్టు పెట్టాడు. అవును చూడండి, ఎంత డిజైన్ చేసి ఇక్కడ చిలకలు, ఇక్కడ చిలుకలు, ఇక్కడ చిలుకలు, ఇక్కడ చిలుకలు. ఇంత అవసరమా కొబ్బరి కూరకి? ఆ రోజులు అవసరం. ఏది చేసినా చెప్పినాయి కదా, పర్పస్ ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్. అందుకోసం పైకి గొప్పగా కూడా ఉండాలి. అంటే తర్వాత కన్వీనియన్స్. రాజుగారి ఇంట్లో చూశాను, చౌదరి గారి ఇంట్లో చూశాను. పైన నుంచి ప్లాట్ఫామ్ పెట్టి బుర్ర అనిపించి వెళ్ళడం కాదు, ఇది కింద కూర్చుని వేసుకుని, ఇది పేట ఉంది కదా, పేట మీద అలాగా కూర్చుని అవును ఇది కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తోముకు ఇలా కోరుకునేవారు. మన దీపావళి పండక్కి పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళాను మా పిన్ని గారింటికి. వాళ్ళ ఇంట్లో ఇలాగే మేమిద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ. మీ వయసు ఎంత ఉంటుంది కృష్ణమూర్తి గారు? వయసు అండి 85. 85 ఏళ్ళు. అమ్మమ్మలు నానమ్మలతో చక్కగా ట్రావెల్ చేసినట్టున్నారు. ఇంకొకటి చెప్పనా, ఇవి ఇలాంటి వాటిలో వండిన వంటకాలు తిని కూడా మీరు చక్కగా ఇంత ఆరోగ్యంగా, ఇంత జ్ఞాపక శక్తితో, ఇంత సంతోషంగా ఉన్నారండి. ఇది కుంపటి, ఇత్తటి కుంపటి. అమ్మ, ఈ కుంపటి కూడా మా మేనత్త ఇంట్లో ఉండేది, కానీ ఇనుముది అది. దీని మీద బొగ్గులు పెట్టేసి దీని మీద వంట చేస్తారండి. అలాగా చక్కగా ఉడికిపోతాయి అన్ని, పెద్దగా కష్టపడాల్సిందే లేదు. ఒకసారి పైకి వెళ్దామా? చక్కగా ఇంట్లో మెట్లను కూడా చూసారా, పెద్ద పెద్ద బకెట్లు. ఇప్పుడు అన్ని మనకి ఇది ఆ రోజులో లడ్డుండలు, మినపసున్నుండలు అవన్నీ ఇందులో పెట్టుకునేవారు. ఇందులో తర్వాత ఏమో ఎక్కడికైనా సారీ ఇవ్వాలంటే, అంటే విలేజ్లో కొత్త కోడలు వచ్చింది అనుకోండి, ఆమె సారీ పట్టుకొస్తుంది కదా, అవన్నీ ఊళ్ళో అందరికి పంచిపెట్టేవారు. ఇలా పట్టుకొని వాళ్ళు వెళ్ళి మీ ఇంట్లో ప్లేట్ ఇవ్వండి అని తీసి ఇందులో తీసి, ఇలాంటి 4-5 ఉండేవి. ఒకళ్ళు లడ్డూలు, ఒకళ్ళు బకెట్, మీద అరిసెలు, నలుగురు వెళ్తారు కదా లెక్క. మళ్ళీ అది కూడా 5 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పట్టుకొని వెళ్ళి. నిజమే, అమ్మో, అసలు ప్రతిదీ ఎంత ఆలోచించి చేసేవారండి. ఇది గంగ చెంబు. గంగ చెంబు కాశీ వెళ్ళినప్పుడు అక్కడ గంగ నీళ్లు ఇందులో తీసుకుని వస్తారు. ఓ, గంగ చెంబు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళందరూ ప్లాస్టిక్ డబ్బాల్లో పట్టుకొని వస్తున్నారు. దీన్నేమో గంగా జమున చెంబు అంటారు. ఇత్తడి రాగి కలిసి ఉన్న దాన్ని గంగా యమున చెంబు అంటారు. ఇదిగోండి ఇక్కడ రాగి, అది గోల్డ్ కలర్లో ఉంటుంది. యమున నది బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఆ నీళ్లు ఈ రెండు కలిసిన చోట గంగా యమున సంగమం. అవును, అది సంగమం అన్నమాట. ఇది 2 గంగా యమున కలిసి. అమ్మో, అసలు ఎంత సైన్స్ ఉంది. తయారు చేసేటప్పుడు కూడా ఎంత ఆలోచిస్తారండి ఇవన్నీ. గంగా జమున చెంబు అంటారు దీన్ని. గంగా జమున చెంబు. ఓకే, 2 నదుల నీరుని తీసుకొచ్చేసి
దాన్ని ఇంకా రకరకాలుగా పూజకని అందరిళ్ళకి పంపించడం అని రకరకాలుగా వాడేవాళ్ళు, ఉపయోగించేవాళ్ళు. ఇది పాల క్యాన్ అండి. ఇలాంటివన్నీ నేను రాతిండిలో కొన్ని చూశాను, గుర్తుపట్టాను. చూసారా, అమ్మమ్మ గారిళ్ళల్లో, నానమ్మ గారిళ్ళల్లో. అందుకే పిల్లలకి పల్లెటూళ్ళకి తీసుకెళ్ళాలి. ఎస్, పాల చెంబులు. మీ ఇంట్లో ఉన్నాయా ఇలాంటివన్నీ? అంటే మీ అమ్మమ్మల ఇళ్లలోనైనా నానమ్మల ఇళ్లలో అయినా ఎక్కడైనా ఉండుంటాయి. మళ్ళీ దీన్ని పెట్టడానికి కింద ఒక మంచి బేస్. ఇదేంటంటే నేను ఎప్పుడు చూడలే. ఇది ఒకటి చూసారా? ఏది? ఇది తెలియదు నాకు. ఇది కాగడా. కాగడానా? కంచు కాగడా సినిమా కూడా వచ్చింది. కంచు కాగడా. దీనికేమో గొడ్డ చుట్ట పెట్టి బాల్ కింద చేస్తారు. దీనికి ఆయిల్ పెట్టి మంట పెట్టిస్తే కాగడా ఓకే. ఎక్కడికైనా ఓ ఊరి నుంచి ఊరికి వెళ్ళాలంటే కాగడా పట్టుకు వెళ్ళేవారు. ఇది ఆయిల్ క్యాన్ అనమాట. దీంట్లో ఆయిల్ వేసుకుని దాంట్లో పెట్టుకుంటే ఇది కూడా తీసుకెళ్ళాలి. మధ్యలో దీంట్లో ఆయిల్ అయిపోతే మళ్ళీ రీఫిల్లింగ్ చేసుకోవచ్చు. రాజుల కాలానికి తీసుకెళ్ళిపోతున్నారు మీరు మమ్మల్ని. ఇవన్నీ రాజుల కాలంవే చాలా. అవన్నీ అలా తరతరాలకి వస్తూ ఈ రోజుల్లో ఈ ఆధునిక యుగానికి మ్యూజియంలో వీటిని చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదేంటి కృష్ణమూర్తి గారు? ఇది కలశం. కలశమేనా? పూజ కలశమేనా? పూజ కలశం. పూజ కలశమే. ఇది కలశము, కొబ్బరి, అరిటాకు, మామిడాకులు షేపులు అనమాట. ఇది మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఊరేగి వెళ్ళినప్పుడు గొడుగులు పట్టుకుంటారు చూసారు, గొడుగులు. ఆ గొడుగు పైన ఉంటుంది. ఇది అలాగా కింద దాని కాడ అది ఆ పోలు పట్టుకునే పోలు ఇందులోకి వెళ్తుంది. ఇది వచ్చి ఇక్కడి నుంచి ఆ గుడి ఇదంతా చుట్టారు, పైన ఉంటుంది. అది బాగుందండి. ఇది మన ఇళ్ళల్లో ఇప్పుడు పూజ అనగానే, కలసం అనగానే ఒక చెంబు పెట్టేసి దానికి ఒక జాకెట్ ముక్క పెట్టేసి, కానీ ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మీరు. 8 ఏళ్ళకి. దీన్ని నిప్పుల పళ్ళెం అంటారు. ఇక్కడ ఉందండి నిప్పుల పళ్ళెం. నిప్పుల పళ్ళెం అంటే ఆ రోజుల్లోనూ ముఖ్యంగా ఊళ్ళలోనూ పొయ్యి అంటించాలంటే చాలా కష్టం. అప్పుడు కిరోసిన్ లేదు, అప్పుడు అగ్గిపెట్టెలు లేవు. అది వెలిగించాలంటే చాలా కష్టం. ఆ ఊళ్ళో బ్రాహ్మణులు పొద్దున్న అగ్నిహోత్రానికి వాళ్ళు అంటించేవారు. వాళ్ళు చిన్న రాళ్ళు తీసుకొచ్చి ఇలా అంటే నిప్పు వస్తుంది. అది దూది పెట్టి ఆ దూది అంటుకున్నాక దానిపైన హారతకర్పూరం వేస్తే మంట వస్తుంది. ఆ మంట మీద కట్టెలన్నీ పెట్టి పొగ చేసి దాన్ని అగ్నిహోత్రం వాళ్ళు యాగాలు యజ్ఞాలు అవి చేసుకునేవారు అనమాట. ఇంటేమో దీంట్లోంచి 4-5 బొగ్గులు, బండి బొగ్గులు తీసుకురండి పొయ్యిలో వేసి కట్టెలు పెట్టి ఆవిడ వంట వండుతుంది అనమాట. ఊళ్ళో వాళ్ళు ఈ పళ్ళెం తీసుకుని, ఇలాంటి పళ్ళెం తీసుకుని బ్రాహ్మణ ఇంటికి వెళ్ళేవారు. వెళ్ళి 4-5 బర్నింగ్ చార్కోల్స్ ఇవ్వండి, బొగ్గులు ఇవ్వండి తీసుకుని ఇందులో వేసుకుని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ పొయ్యిలో వేసుకుని ఉప్పు అని ఊదుకుని వాళ్ళు పని చేసుకుని. ఏమిటండి అసలు ఎంత కలిసి జీవించే వాళ్ళు. అసలు ఒక్క పొయ్యి అంటించాలంటే ఎంత కష్టం ఆ రోజుల్లో. చూసారా, ఈ రోజుల్లో మనం ఒక్క జస్ట్ లైటర్ తీసుకొని ఇలా వెలిగించామంటే చాలు, ఒక క్లిక్తో గ్యాస్ స్టవ్ వెలిగిపోతుంది. కానీ ఆ రోజుల్లో ఇంట్లో పొయ్యి అంటించాలంటే ఎంత వ్యవహారం ఉండేదో కృష్ణమూర్తి గారి మాటల్లో తెలుసుకుందాం కదా. కానీ ఈ ఇంట్లోకి అడుగు పెడితే అణువణువున కూడా చరిత్ర కనిపిస్తోంది. మనం ఎక్కడికో టైం మెషిన్లో కొన్ని తరాల వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కూడా ఏంటండి, ఇవన్నీ మీరు ఎలా సేకరించి పెట్టుకునే రకరకాలు. చాట, ఇత్తడి చాట. మామూలుగా మనము చెక్కతో అంటే కలపతో చేసిన చాట మనకి తెలిసిందే కదా, లైట్ వెయిట్. ఇత్తడి చాట, ఇత్తడితో. అంటే అసలు ఈ రోజుల్లో అన్నిటినీ మనం డబ్బులతో కొలుస్తున్నాం, కానీ ఆ రోజుల్లో పరువు, ప్రతిష్ట, రాజరికం, మేము మా గొప్పతనం అనేది ఇలా వస్తువుల్లోనే ఉండేవి కదా. అదే నాకు ఇప్పుడు మొత్తం మీద అర్థమైంది. ప్రతిది కూడా ఆరోగ్యకరమే, ఏది చూసినా కానీ ఆరోగ్యకరంగానే ఉండేది. ఇదిగోండి ఆవకాయ కొట్టేది, మామిడికాయలు కొట్టేది, ఆవకాయ పెట్టేది, కొట్టేది, మామిడికాయలు కొట్టేది.
ఇలాంటివి ఇప్పుడు మనం పాలు పొంగించడానికి శుభకార్యాలకి వాటన్నిటికి కూడా ఈ రోజు కూడా మనం బేసిన్లు ఇవే ఎక్కువగా కొంటున్నాం. ఇప్పుడు కూడా పాలు పొంగించాలంటే మనం ఇత్తడివి ఇలాంటివి ఆడబిడ్డ తీసుకురావాలి ఖచ్చితంగా, లేదంటే పుట్టింటి వాళ్ళు ఆడబిడ్డకి తీసుకురావాలి. అమ్మయ్య ఇలాగైనా కొంచెం మన ఆరోగ్య విధానంలో మన సంప్రదాయాలు ఆచార వ్యవహారాల వల్ల ఇలాంటివి కొనుక్కోగలుగుతున్నాం. ఎందుకంటే ఈ మధ్య మేము కూడా ఇలాగ పాలు పొంగించడానికి వాటికి ఇలాంటివి కొన్నాము. వీటిలోనే పరవాన్నం వండుతామండి. పరవాన్నం వండి దేవుడికి పెట్టిన తర్వాత ప్రసాదంగా మనం అందరం ఆరగిస్తాము. అంటే మనం కనీసం శుభకార్యాలు పండుగల టైంలోనైనా ఇలాంటివి వాడి కాస్త ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోగలుగుతున్నాం అనమాట. చాలా సంతోషంగా ఉందండి. అసలు ఇది ఆ ఊర్లోను ఊరు దేవతలు ఉంటారు, ఊరు దేవతలు ఊరికి ముందు బిగినింగ్లోను ఊరి చివరిలోనూ ఉంటారు. ఆ దేవతలు ఇలా చేశాక ఇలా చేత్తో ఇలా కత్తి పట్టుకుంటుంది పోతురాజులు. కత్తి. అవును. కానీ ఎక్కడ ఏది ఇష్టంగా అద్భుతంగా మన చరిత్రను చెప్పేలాగా ఉన్నా అవును. అబ్బా, కృష్ణమూర్తి గారితో ఒకరోజు గడపడానికి, ఒక పూట గడపడానికి ఖచ్చితంగా మీ కుటుంబంతో తిరిగి మీరు రండి. ఖచ్చితంగా మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం అద్భుతమైన జ్ఞాపకాలని మూటగట్టుకొని మన చరిత్రని తెలుసుకుంటూ మీరు వెళ్ళిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఆ రోజుల్లో పిల్లాడు పడుకోబెట్టడానికి ఉయ్యాల వేసేవారు, గుడ్డ ఉయ్యాల. ఆ గుడ్డ ఉయ్యాల చీర ఇలా వేసి పడుకోబెట్టేవారు. అది బిడ్డను పడుకోబెట్టగానే అది దగ్గరికి వచ్చేస్తుంది వెయిట్. ఇది సెపరేటర్ అనమాట, ఉయ్యాలకి సెపరేటరు. ఇలా వచ్చి గుడ్డ దీంట్లోకి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి పెడుతుంది. సో ఈ గ్యాప్ వస్తుంది కదా, బిడ్డని ఇంట్లోకి చక్కగా పడుకోవడానికి తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఆ రోజుల్లో వాడుకునేవారు. సంతోషం అండి, బాగుంది అసలు.